సుముఖశ్చేకదంతైశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండస్వర్పకర్ణ హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షీం పద్మకేసరివర్ణనీం నిత్యం పద్మాలయాం దేవీ సామాం పాతు సరస్వతీ. ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీకృష్ణాయదుభూషణ నరసకా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురు. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఇవాళ వ్యాసుడు రచించినటువంటి మహాభాగవత పురాణంలో ఈ భూమి మీద మనిషిగా జన్మించిన కృష్ణుడు సాక్షాత్ హరి విష్ణువు లీలా వినోదాలు ఏ రకంగా ఆయన లీలలు చూపించాడు పుట్టిన దగ్గర నుంచి ఆ కథలన్నీ వాడు చెప్పుకున్నాం. దాన్ని మించిన కథ లేదు. మొత్తం భాగవతానికి దశమ స్కంధమే ముఖ్యం. కొంతమంది ఓన్లీ దశమ స్కంధమే చెబుతారు. అంటే కృష్ణుడి చరిత్ర, కృష్ణుడే మెయిన్ కదా, పరిపూర్ణ అవతారం. సో మనం అన్నీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చెరసాలలో పుట్టాడు ఆయన. ఆ పుట్టినవాడిని వాసుదేవుడు యమునా నది దాటించాడు, తీసుకొచ్చి యశోద పక్కలో పెట్టాడు. ఆవిడకప్పటికి స్పృహ లేదు. ఆవిడకి స్పృహ వచ్చేసరికి ఎవరికి స్పృహ లేదు. ఈయన వచ్చినట్టు కానీ పెట్టినట్టు కానీ పోయినట్టు కానీ ఎవరికి తెలియదు. ఒక కుర్రాడు పడుకుని ఉన్నాడు, కొడుకు పుట్టాడు అనుకుంది. సరే, ఆ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుతోంది. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా దీని తత్వం తెలుసుకోవాలి. భాగవతంలో ముందు తత్వం ముఖ్యం. ముఖ్యంగా ఏంటంటే ఈ నందగోకులం కానీ, నందవ్రజం అంటాం, ఈ రేపల్లి కానీ, నందుడు కానీ, యశోద కానీ, గోపకులు కానీ, గోపికలు కానీ, గోపబాలుడు కానీ, గోవులు కానీ, బృందావనం కానీ, ఈ మొత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మధుర, బృందావనం, యమునా నది, ఈయన తిరగటం, ఇదంతా ఏంటంటే దీంట్లో ఎన్నున్నాయి? వీళ్ళంతా కారణ జన్మలు. చాలామంది దేవతలు వచ్చి యాదవులుగా పుట్టారు. చాలామందికి ఎప్పుడెప్పుడో ఎన్ని జన్మల్లో నుంచో ఉన్న కోరికలు తీర్చడానికి ఈ అవకాశాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎంతమందినో కరుణించటానికి ఏ ఏ జన్మల్లో వాళ్ళకి ఇచ్చిన ఏవైతే వాళ్ళకి వరాలు ఇచ్చారో ఆ వరాలని తీర్చుకోవడానికి కొంతమంది పుట్టారు. సో ఇవన్నీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి వాటిని పూర్తి చేయాలి. ఈ పూర్తి చేయటానికి ఈ దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి, అంతేకాదు అసలు ఆయన పుట్టిన తర్వాత ప్రకృతి కూడా ఎంత మారిపోతుంది. సాక్షాత్ విష్ణువే కనుక భూమి మీద పుడితే ఎలా ఉంటుంది, ఎంత మార్పు ఉంటుంది, ఇవన్నీ మనకి ఈ బృందావనంలో కానీ, ఈ మధురలో కానీ ఇవన్నీ కనుక్కుంటాం. సరే, ఆకాశవాణి చెప్పిన దాన్ని బట్టి, మాయా చెప్పిన దాన్ని బట్టి కంసుడికి అనుమానం వచ్చింది. ఎక్కడో పుట్టాట పెరుగుతున్నాడని చెప్పింది కాబట్టి ఏం చేయాలని ఆలోచించారు అందరూ కలిసి. ఆయన కోటరీ అంతా కొత్తగా పుట్టిన పిల్లలందరినీ చంపమన్నారు. ఎందుకంటే ఎవడున్నాడో ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి, పెరుగుతున్నాడు కాబట్టి ఎక్కడెక్కడైతే పిల్లలు పుట్టారో చంపండి అన్నారు. వీళ్ళు బయలుదేరారు. రాక్షసులు వస్తూ చూశారు. ఈ నందగోకులంలో ఒకడు ఈ మధ్య 10 రోజులు అయింది పుట్టారని తెలిసింది. మొట్టమొదటిగా వచ్చింది పూతన. మనం చెప్పుకున్నాం. ఆవిడ అడగకుండానే పాలు ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. 2 గుక్కల్లో పాలు తాగాడు, ఆవిడ చచ్చిపోయింది. ఎప్పుడైతే పూతన చచ్చిపోయిందో నమ్మకం కుదిరింది వాళ్ళకి. సుమారు ఆ ఏరియాలోనే ఉంటున్నాడు పిల్లడు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు రావటం మొదలెట్టారు. అదే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు పుట్టటమేమో
చెరసాలలో పుట్టిన గంటకేమో నందగోకులంలో అందరికీనేమో ఆనందం ఇవ్వటం. చూడండి ఇగో జరిగేదంతా ఆనందం. ఆయన చూస్తేనే ఆనందం. ఆయన చూసి ఆనందపడిపోతుంటారు. కుర్రాడు అలా నడుస్తుంటే తెలియని ఆనందం. అందరికీ భగవంతుడు కదా! ఆయనకేమో విపరీతమైన కష్టం. ఏ క్షణంలో ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. అదే ఆయన జీవితం. కారణ జన్ముడు కదా! కావాలని ఇవన్నీ వీళ్ళందరూ ఈ రాక్షసులందరినీ కూడా ఒక చోటకి ఒక్కొక్కరిని ఒక్కడి నుంచి వదిలించుకుంటూ పోవాలి రకరకాలుగా. సరే అయిపోయింది. ఏమైంది ప్రస్తుతానికి పూతన చచ్చిపోయింది. పూతన చచ్చిపోయిన తర్వాత ఇక ఈ నందుడు వీళ్ళందరికీ కూడా భయం ఏర్పడింది. ఈ కుర్రాడికి ఏదో కొంచెం చెడు జరుగుతోంది. పుట్టిన దగ్గర నుంచి చెడు వస్తుంది కాబట్టి ఎలాగైనా సరే ఇతనికి మంచి జరగాలి, దిష్టి తీయాలి, ఏవో మంచి పనులు చేయాలి. ఇవన్నీ అనుకుని నెల రోజులు కాకుండానే మళ్ళీ రోహిణి నక్షత్రం రోజున ఊరు దాటించే ఉత్సవం చేస్తారు వాళ్ళ దాంట్లో. అంటే ఉన్న చోటు నుంచి ఒకసారి ఒక రాత్రి ఎక్కడో పడుకుని వస్తారు. ఈ పడుకుని రావటం కోసం వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏమంటే బళ్ళు కదా, ఈ బళ్ళు కట్టుకుని మొత్తం వీళ్ళందరూ ఈ యాదవులందరూ కూడా యమునా నది ఒడ్డుకు చేరారు. ఆ యమునా నది ఒడ్డుకు చేరి ఆయన బళ్ళన్నీ ఆపుకున్నారు. మన చిన్నతనంలో మనం చూసుంటాం. బళ్ళు ఆపితే ఏం చేస్తారు? ముందు ఎద్దులను తీసేస్తారు, కాడి కిందకు వస్తుంది. పూర్వం మన ఇళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కానీ పొలాల్లో పనిచేసేవాళ్ళు కానీ ఆ మధ్యలో కాడి ఉంటుందే దానికి ఉయ్యాలు కడతారు. చాలా కామన్గా జరుగుతుంటుంది మన విలేజెస్. ఎందుకంటే పైన షేడ్ ఉంటుంది కదా, కాస్త పిల్లలకి నిద్రపోవడానికి ఇబ్బంది లేకుండా. అలాగే ఈ బండికి ఆ కింద మధ్యలో ఉయ్యాలు కట్టారు. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఉన్నాడు అక్కడ. ఇంకో రాక్షసుడు వచ్చాడు. వాడి పేరు శకటాసురుడు. వాడు వచ్చి ఈ బండి మీద ఆవహించాడు. బండి మీద ఆవహించి బండిని మీద నుంచి ఈయన మీదకి వెళ్ళి ఈయన తినాలి, చంపాలి. అదే వాడి ఉద్దేశం. ఎప్పుడైతే ఈయన బండి మీద ఆవహించాడో ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి గట్టిగా ఏడవటం మొదలెట్టాడు. గట్టిగా ఏడుస్తుంటే వీళ్ళందరూ పనుల్లో ఉన్నారు. ఏదో యమునోడ్డుని ఏదో చేసుకుంటున్నారు. ఈయనకి ఏదో చేయాలి తర్వాత కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు. ఒక్కసారి ఎవరు దగ్గరికి రాకపోతే ఆ చిన్న కాలుతో, ఒక సంవత్సరం నెలల చిన్న కాలుతో ఒక తన్ను తన్నేట ఆ బండిని. ఆ బండి ఎగిరి గిలగిల పైకి వెళ్ళి ఆకాశంలోకి గిరగిరా తిరిగి కింద పడింది. దాని మీద నుంచి ఒక రాక్షస రూపంలో బయటపడ్డాడు. ఆ బండి భాగాల రూపంలో అంతా వాడు కింద పడిపోయాడు. పైపై చాలా ఘోరంగా ఉన్నాడు. ఈయన మటుకు ఆ ఉయ్యాల్లో చక్కగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళంతా దూరాన ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ అందరూ వచ్చారు. ఏమిటి అది, ఎక్కడున్నాడు బాలుండి, ఎక్కడ బండి ఎక్కడ, అహోభాగంబుపై జడ్పడను కాలంతన్నుట యొక్క తాటపడుచులు కలాడిరి వడ్డు ఈ లోకంబున నేన చెప్పబడునే ఏ చందమో కాక అని చాలా పెంచుతూ వ్రేలు వ్రేతలు భూత ఆశ్చర్యులైనంత. ఇదేంటి ఈ కుర్రాడేమిటి, నెలలోపు వాడేమిటి, ఆ బండిని తనటం ఏంటి, ఆ రాష్ట్రుడి కింద వదలటం ఏంటి, అంత ఆశ్చర్యంగా ఉంది అనుకుని మళ్ళీ బాలుడికి ఏదో గ్రహం సోకింది, ఈయనకేదో తీయాలనుకున్నారు. అందరూ కలిసి హోమాలు చేశారు, దానాలు చేశారు, దిష్టిలు తీస్తున్నారు రోజు. నేను ఆ కుర్రాడిని చూస్తే ముచ్చటగా ఉన్నాడు. ఒకసారి ఆ కుర్రాడిని చూస్తే మీ చూపు మరలదట, అంత అందంగా ఉన్నాడు. అంత అందంగా ఉన్న కృష్ణుడిని ఎప్పుడు ఏదో కష్టం వస్తుంది. ఒక రోజున యశోద ఒళ్ళో కూర్చున్నాడు, ముద్దు చేస్తుంది ఆవిడ. కూర్చున్నవాడు కూర్చున్నట్టు కొండలాగా బరువైపోయాడు, మోయలేనంత బరువైపోయాట. సరే కింద పెట్టిందిట ఆవిడ. మొయ్యలేనంత బరువైపోయాడు కుర్రాడని కింద పెట్టిందిట. కింద పెట్టి ఇంట్లోకి వెళ్ళిందిట. ఇంతలో తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. ఇదే పని వాళ్ళకి, ఎందుకంటే ఎక్కడ కుర్రాడంటే వాడిని చంపాలి, ఎలాగైనా కృష్ణుని చంపాలి. వాడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, సుడిగాలిలాగా వచ్చాడు. ఒక్కసారి సుడిగాలిలా వచ్చి బాలుని ఎత్తిపోయాడు పైకి. బాలుని పైకి ఎత్తిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్న కుర్రాడిని ఆ సుడిగాలిలా వచ్చి, సుడిగాలిలో రాక్షసుడు వీళ్ళకి కనపడ్డగా సుడిగాలే కనపడుతున్నాడు. సుడిగాలి వెళ్ళిపోయింది పైకి. ఈయన ఏం చేశాడు, ఆ సుడిగాలిలో ఉన్న రాక్షసుడు ఆయనకి కనపడతాడు. ఈ కంఠం పట్టుకున్నట్ట, కంఠం పట్టుకుని గట్టిగా ఇలా పట్టుకున్నట్ట. ఆ పట్టుకున్న చేతులు ఇలా బిగుసుకుపోతున్నాయిట. వాడు ఊపిరి ఆడలా, మామూలు వాడు కాదు కదా, వాడు ఊపిరి ఆడక గిలగిల్ల తన్నులు కింద పడ్డాడు. ఆయన మటుకు దాంతో పాటే వాడితో పాటే అయినా కింద పడ్డాడు, కానీ ఆయన మీద కూర్చున్నాడు, నవ్వుకుంటూ కూర్చున్నాడు. చూశారు. చూసి ఏమిటిది, నాకు వసుదేవుడు హెచ్చరించాడు, నందుడు వెళ్ళినప్పుడు మనం చెప్పుకున్నాం కదా కిందసారి, నువ్వు తొందరగా వెళ్ళిపో, అక్కడ కొన్ని అశుభాలు జరిగేట్టుగా నాకు మనసు కనిపిస్తోందంటే బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడి నుంచి, మధుర నుంచి. కాబట్టి అవన్నీ ఆయన గుర్తొచ్చాయి. సో ఈ కుర్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని అనుకున్నాడు. సరే ఇది ఇలా ఉండగా
వసుదేవుడికి. మరి వసుదేవుడు ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఎవరెవరిద్దరు? రోహిణి గర్భంలో బలరాముడు. అంటే మనం అనుకున్నాం కదా, 7వ గర్భాన్ని సంకర్షణతో తీసుకొచ్చి వీడు గర్భంలో పెట్టారు కదా, ఇక్కడ కుర్రాడు పుట్టాడు. 8వ గర్భం ఈయన. కాబట్టి దేవకికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు. వసుదేవుడికి దేవకికి పుట్టిన ఇద్దరు ఇక్కడే ఉన్నారు. పెద్ద ఆయన పేరు బలరామ పేరు చెబుదాం మనం. కాబట్టి వీళ్ళిద్దరిని రోహిణి యశోద ఇద్దరు చూసుకుంటున్నారు జాగ్రత్తగా. అందుకే నేనేం చేశాడు మన వసుదేవుడు, ఆ వాళ్ళ యొక్క కులగురు గర్గ మహర్షి, చాలా గొప్ప మహర్షి. ఆ కులగురువుని పిలిపించాడు. పిలిచి మళ్ళీ వీడికి తెలియకూడదుగా వసుదేవుడికి, మన కంసుడికి. వసుదేవుడు మటుకు ప్రస్తుతానికి ఏం చేశాడు, 8వ బిడ్డ పుట్టి ఆకాశంలోకి మాయ వెళ్ళిపోయిన తర్వాత వేరే చోట పెరుగుతున్నాడని చెప్పంగానే వాళ్ళని చెరసాల్లోంచి వదిలేశాడు కదా, చెప్పుకున్నాగా కిందసారి. మామూలు ఇంట్లోనే ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు, కానీ అండర్ గార్డ్. కాబట్టి ఎవరికి కంసుడికి తెలియకుండా ఆ గర్గమహాముని పిలిచి, నువ్వు వెళ్ళు, పిల్లలిద్దరు అక్కడ పెరుగుతున్నారు, వాళ్ళకి పేర్లు పెట్టాలి కదా, వెళ్ళి పేర్లు పెట్టమన్నాడు. ఆ గర్గుడు వచ్చాడు. ఆ గర్గమహాను వచ్చేసరికి ఈయన సంతోషించాడు. సంతోషించి నందుడు పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఆయనకి చూపెట్టాడు. పిల్లలిద్దరిని చూపించగానే ఈయనకి ఏదో చాలా అట్టహాసంగా చేయడానికి, నందుడు పేర్లు పెట్టడానికి పెద్ద కార్యక్రమానికి ఉన్నాడు. కానీ ఆ గర్గుడు చెప్పాడు, ఇంత అట్టహాసంగా చేయమోకు, ఎందుకంటే చేస్తే కంసుడికి తెలుస్తుంది, కాబట్టి ఇదేదో మనం సింపుల్గా దీన్ని పూర్తి చేద్దామని చెప్పి పేర్లు పెట్టడానికి ఆయన పిల్లల్ని తీసుకున్నాడు. తీసుకుని మొట్టమొదట బలరాముడు, సంకర్షణుడు తెల్లగా ఉన్నాడు, రాముడి యొక్క అంశ అనే దృష్టితో బలరాముడికి బలరాముడు అని పేరు పెడదాం, అతనే సంకర్షణుడు అని కూడా అంటారని చెప్పాడు. ఇక రెండో ఆయన నల్లగా ఉంటాడు. కృష్ణుడు మనం అనుకుంటున్న నీలమేఘశ్యాముడు కాదు, నీలమేఘశ్యాముడు రాముడు. కృష్ణుడు నలుపువాడు, నల్లనివాడు కదా, బాగా నల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు. నల్లగా ఉంటే మటుకండి అందంగా ఉన్నాం మనం అనుకుంటాం, కానీ నల్లగా ఉన్నవాళ్ళు చాలామంది అందంగా ఉంటారు. కాబట్టి ఆ నల్లటి వాడికి కృష్ణ అనే పదాన్ని పెట్టాడు, కృష్ణుడు. ఈయనకి బలరాముడు. వీళ్ళిద్దరికీ పేర్లు పెట్టాడు. అని చెప్పి ఇతనితో చెప్పాడు నందుడికి, ఈ కృష్ణుడు సామాన్యుడు కాదయ్యా, సాక్షాత్ భగవత్ స్వరూపం, నువ్వు జాగ్రత్తగా పెంచుకో, నీ అదృష్టం నీ ఇంట్లో పెంచుకునే అవకాశం నీకు కలిగింది, నీకు పుట్టాడు. అంటే పుట్టడం అనేది కానీ తెలియదు కదా, మరి ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని తర్వాత తెలుస్తుంది నందుడికి. సరే, మొత్తానికి ఈ రకంగా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉంచాడు. ఇప్పుడు వీళ్ళు నెమ్మదిగా ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు. సో బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ పెరిగే సందర్భం ఉందే, చాలా ఆనందకరమైన సందర్భం. మనందరికీ కూడా జీవితంలో మనం కృష్ణుడు అనే పేరు వినంగానే ఆనందం ఇస్తుంది. అంతేగాక ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా మొత్తం వీళ్ళు నందగోకులంలో, నందవ్రజం కానీ వ్రేపల్లె కానీ, ఈ వ్రేపల్లెలో ఉన్నది బృందావనంలో కానీ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మధుర వెళ్ళిపోయారు. ఈ 12 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన లీలలు, వీళ్ళు చూపించిన ప్రతిభ, వీళ్ళందరికీ ఇచ్చిన ఆనందం చెప్పలేనిది. ఈ 12 సంవత్సరాలుగా ఎవరికైనా పిల్లలకి 12 సంవత్సరాల కాలం అందంగానే ఉంటుంది. మన అందరి పిల్లలు అట్టగే ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకేం తెలియదు కదా, అశుభం తెలియదు, శుభం తెలియదు, కష్టం అంటూ ఉండదు, ఏది కావాలంటే అది మనం ఇస్తాం. ఏడుస్తున్నారంటే 10 మంది అటెండ్ అవుతారు. కాబట్టి ఈ వయసులో కూడా జీవితం మొత్తంలో చాలా ఆనందంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండేది ఈ బాల్యమే. అలాంటి బాల్యంకి వీళ్ళకి భగవంతుడు సాక్షాత్తు మరి ఇంకా చెప్పేది ఏముంది, వాళ్ళకి ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈయన ఏంటి, ఎలా తయారయ్యాడు, నెమ్మదిగా బలరామకృష్ణ ఇద్దరు మోకాళ్ళ మీద, మోచేతుల మీద నెమ్మదిగా వీధిలోకి వెళ్ళటం మొదలెట్టారు. మట్టిలోకి వెళ్తున్నారు, ముళ్ళ కంచెల్లోకి వెళ్తున్నారు, అందరితో పిల్లలందరితో కలుస్తున్నారు, రకరకాలైనటువంటి ఆటలు ఆడుకుంటున్నారు. పిల్లలందరికీ నాయకుడు అయిపోయాడు, ఎవరు చూసినా ఈయన చుట్టూ చేరుతున్నారు. అట్రాక్షన్ కదా. అక్కడి నుంచి వాళ్ళందరికీ ఏ జన్మబంధం ఇదంతా, లేకపోతే సాక్షాత్ హరి కృష్ణుడిగా పుట్టి ఇంత చిన్న పిల్లాడికి తిరుగుతుంటే అందరితో పాటు ఆడుకునే అవకాశం రావటం వాళ్ళకి గొప్ప కదా. గొప్ప పిల్లలకి అందరికీ కూడా వాళ్ళందరూ ఆ రకంగా ఆనందంగా ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ఆగడాలు చేయటం మొదలెట్టాడు, అలర చేయటం మొదలెట్టాడు బాలకృష్ణుడు. ఆ దూడలకు కట్లు విప్పేసి పాలు గుడిపించేవాడు. అంతా వాళ్ళకి ఏముంటాయి, ఆవులు, గోవులు, గోపికలు, వాళ్ళే కదా అక్కడంతా ఉండేవాడు. అంతా గోకులం అది. సరే, అందకపోతే పీటలు వేసుకునేవాడు, రోడ్లు వేసుకునేవాడు, అక్కడి నుంచి పైకి ఎక్కేవాడు. నెమ్మదిగా పిల్లలందరికీ ఆ ఎక్కువ ఆ నవనీతం అంటే ఏమిటి, వెన్న ఎక్కువగా తినేవాడు, వెన్న అందరికీ పంచిపెట్టేవాడు.
వెన్న ఏంటి అసలు? వెన్నకి కృష్ణుడికి ఏమిటి? ఎక్కడ అంత ఆ సందర్భం ఏంటి? దాంట్లో స్పెషాలిటీ ఏంటి? పాలు బాగా కాచి తోడు పెడితే పెరుగు వస్తుంది. దాన్ని బాగా చిలికితే గాని వెన్న రాదు. ఈ సంసార సాగరం కూడా ఈ కర్మలన్నీ అనుభవించగా భగవంతుని తలచగా భగవంతుని తలుస్తూ అలా కనుక మనం మదిస్తే భక్తి పుడుతుంది. ఆ భక్తే వెన్న. ఆయనకి కావాల్సింది నీ భక్తి, మనుషుల భక్తి. కాబట్టి మనుషుల భక్తి ఏ రకంగా అయితే ఎంత కష్టపడితే వస్తుందో, అంత నవనీతంగా ఉంటుందో, అంత అందంగా ఉంటుందో, అంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ నవనీతం కూడా అదే. ఆ నవనీతాన్ని మనం భక్తితో అనుకోవాలి. అది దాని మీద ఇంట్రెస్ట్ ఆయనకి. అంతేగాని ఆ వెన్న మీద కాదు ఇంట్రెస్ట్. వెన్న అంటే ఉద్దేశం అది. భక్తులే అందరూ ఆయన దగ్గరికి వచ్చి నవనీతంతో సంబంధం ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. ఈ గోపికలు, గోపాలు అందరూ కూడా భక్తులు వీళ్ళంతా. వాళ్ళ ఇళ్లలో ఉండేది అది వెన్న. ఆ వెన్నను ఎప్పుడు తీసుకునేవాడు, అక్కడి నుంచి అందరికీ పెట్టేవాడు, పిల్లలందరికీ పెట్టేవాడు, కోతులకు కూడా పెట్టేవాట. ఈ గోపిక స్త్రీలు కోపడుతుండేవాళ్ళట. కోపడుతుంటే పారిపోయేవాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, వీళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఒకనాడు ఈ గోపికలు అందరూ వచ్చారు ఈవిడ దగ్గరికి, యశోద దగ్గరికి వచ్చాడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యితిరాని తుది నా కడవల్ వీరింటను నీ సుతుడిట వారికి వీరికి నీ దొడ్డ వాదయ్యందు. అలా మీ అబ్బాయి వస్తున్నాడు, వచ్చి అందరిళ్లలోనూ పాలు తాగుతున్నాడు, అన్ని నెయ్యి తీసుకుంటున్నాడు. ఆ నెయ్యి వాళ్ళకి వీళ్ళకి పంచి పెడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో గిన్నె తీసుకొచ్చి వీళ్ళింట్లో పెడుతున్నాడు, వీళ్ళింటో వాళ్ళ ఇంట్లో పెడుతున్నాడు. మంది ఇంకోటి ఏంటి, మా పిల్లలకి సరిపడా పాలు లేకుండా పోతున్నాయి, దూడలు ఇప్పేస్తున్నాడు. దూడలు ఇప్పితే పోయి పాలు తాగుతాయి కదా, పిల్లలు పాలు తీసుకుందామంటే పాలు ఉండట్లా, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అందకపోతే రోడ్లు వేసి తీస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో మేగడ పెరుగు తినేసి పోతూ ఆ కోడలికి మూతికి రాస్తాడు. ఇంట్లోకి వెళ్తాడు, వెన్న తింటాట, కోడలు పడుకుని ఉంటుందట. పడుకుంటే మూతికి రాస్తాడు. అత్తలు వేస్తుంది, ఏంటి నువ్వు తినేసావు, నేను ఎక్కడ తిన్నానంటు, నీ మూతికింది కదా, ఇద్దరు కొట్టుకు చేస్తారు. అలా చేస్తారట. అక్కడి నుంచి అలా పోతూ ఇద్దరు కొట్టుకుంటారు. ఒకరింట్లో నెయ్యి తాగి ఆ ఖాళీ కడవలు ఇంకో ఇంట్లో పెడతారట. వాళ్ళు నువ్వే తీసావు మావి అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటారు. ఈ రకంగా ఆయన చేసే పని ఇంత అంత కాదు అని వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, యశోదమ్మ మా వీధి వాళ్ళందరం కూడబలుక్కున్నాం, ఇక మనం బాధపడలేమని. ఏం చేసాం, ఈ పాలు పెరుగు గదుల్లో పెట్టడం మొదలెట్టాం. గదుల్లో పెట్టి తాళం వేసాం. తాళం వేస్తే తీసి రెడీగా కూర్చున్నాం అక్కడ. కానీ రాలేడు కదా అని అనుకుంటున్నాం, మేము మట్టుకు ఇలా కూర్చున్నాం. తీరా తీసి తాళాలు తీసి చూస్తే లోపల వెనలేదు. ఎటు నుంచి వచ్చాడో తెలియదు, ఎప్పటి నుంచి వచ్చాడో తెలియదు. అంటే ఈ వెన్ననంతా దోస్తున్నాడు. అంటే వీళ్ళ భక్తిని, వీళ్ళ జీవితాల్లో వీళ్ళంతా కారణజన్ములు, ఎప్పుడెప్పటి నుంచో వచ్చిన వాళ్ళంతా మునులు, ఋషులు. అదే కదా మనం ఇప్పుడు దీని గురించి చెప్పుకున్న తర్వాత ముందు చెబుదాం డీటెయిల్గా. సో వీళ్ళందరికీ ఉన్న పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ బంధానికి సంబంధించిన కథ ఇదంతా. అసలు ఇంత సపరేట్ ఈ ముక్క అంతా కూడా. ఆయన బయలుదేరి యమున దాటి వచ్చిన గోకులం దగ్గర నుంచి ఇదంతా సపరేట్ సృష్టి, ఈ కొత్త సృష్టి. ఇది భగవద్గీతకి సృష్టి అనమాట. అది స్పెషల్ అదంతా కూడా. కాబట్టి గదిలో ఉన్నాయి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయేదం ఎక్కడికైనా మా అన్నల సొరహులాన మంజులవాణి. అమ్మాయికి మేము ఊళ్ళో ఉండలేము, మీ వాటితో చాలా బాధగా ఉంది, ఏమన్నా అందామంటే రాజుగారి కొడుకు నందుడు అక్కడ రాజు కదా, గోళ్ళకి రాజు ఆయన. యశోదేమో మా పిల్లడు మంచివాడు అంటుంది, ఇక మేమే పోతాం ఎక్కడికన్నా అని అన్నారట. అంటే ఈయన అంటాడు పరిషత్తో, ఇది విష్ణుమాయ కదా. ఆ గోపీజనులందరూ ఎవరు, పూర్వం మహర్షులు, దేవతలు. విష్ణు సేవ సాంగత్యం కోసం ఇట్లా పుట్టారు వాళ్ళు. విష్ణువుని చూస్తూ ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఇప్పుడు దొరికింది వాళ్ళకి. చిన్నపిల్లడిగా ఆయన్నే చూస్తూ ఆయనతో చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి మాయా మోహితులు అయిపోయారు. ఆయన చూస్తే వదిలిపెట్టరు. ఇన్ని కంప్లైంట్లు చేస్తారు, కనపడ్డా ఒళ్ళు మర్చిపోతారు, వీళ్ళు ఎత్తేసుకుంటారు. ఏది చేస్తే అది మళ్ళీ ఆనందిస్తారు. మనం కూడా అంతే కదా, పిల్లల్ని కేకలేస్తాం. కేకలేసిన తర్వాత వాడు కేకలు వేయంగానే మళ్ళీ వాడు మూతిలా పెట్టాడు కావలించుకుని నాన్న వాళ్ళకి అదే అదే ఆ ప్రేమ. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇట్లా ఉంది వాళ్ళకి. ఏదో అభియోగాలు చెప్దామని వచ్చారు కానీ ఈ గోపికలందరూ అలా చేశాడు ఇలా చేశాడని. కానీ వాళ్ళందరికీ అతని సాంగత్యం రాసిపెట్టుంది, ఆనందం అది. ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. ఈ ఋషుల్లో చాలామంది రామావతారంలో రాముల వారిని చూసి సమ్మోహితులైపోయి ఆయన యొక్క రూపాన్ని చూసి నీతో మేము ఎక్కువ కాలం గడపాలయ్యా, నీకు దగ్గరగా ఉండాలయ్యా అన్నారు. ఈ జన్మలో మీకు కుదరదులే, ఈ అవతారంలో కుదరదు, తర్వాత అవతారంలో కుదురుతుందన్నారు. ఆ మునులందరూ వచ్చి ఇక్కడ పుట్టారు. అదిగాక ఈ దేవతలందరూ ఈయన ఇక్కడికి వచ్చేటప్పుడే
కంసుని చంపటం ఈ కార్యక్రమం అంతా ఉంది కదా, ఈ రూపు తీసుకునేటప్పుడు ఆయన దేవతలందరినీ పిలిచి యాదవులుగా పట్టుకున్నారు. వాళ్ళు దేవతలు. ఈ గోపికలు కానీ, గోపబాలుడు కానీ, నందగాడు, యశోద కానీ వీళ్ళందరూ కూడా కారణ జన్ములు. కాబట్టి వీళ్ళకి ఈ అవకాశం దొరికింది. అయితే ఆవిడ అంటుందిట, వీళ్ళందరూ వచ్చి చెబితే, నా చిన్న కుమారుడు ఎప్పుడు నా ఒళ్ళోనే ఉంటాడే, అసలు ఎక్కడికి వెళ్తాడు, నా ఒళ్ళో ఉన్నాడు కుర్రాడు, పాలు తాగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళలేడు, నడవలేడు, పరిగెత్తలేడు. అలాంటి వాడిని మీ ఇంటికి వచ్చారని మీరు చెబుతున్నారేంటి, మీకు బిడ్డలు లేరా, ఈ నా పిల్లడు దొరికాడా మీకు, ఇదేమిటని చెప్పి ఆవిడ అంటుందిట. సరే వీళ్ళందరూ అవన్నీ అలా చెబుతుంటే ఈయన ఏం చేస్తాడు, భయపడిన వాళ్ళలాగా, ఇలా ఎరగని వాళ్ళలాగా, మాయవాడిలాగా ఆవిడ కొంగు చాటును దాక్కుని అలా ఉంటాడట. సరే ఇలాగ లాభం లేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రత్యక్షమైన సాక్ష్యంతో రావాలనుకున్నారు. వాళ్ళు ఈసారి ప్రత్యక్షమైన సాక్ష్యం పట్టుకురావాలనుకున్నారు. ఒకరోజు నేనండి వాళ్ళ ఇళ్లలో వెన్న తింటున్నాడు, పట్టుకున్నారు. పట్టుకుని అమ్మయ్య దొరికాడు దొంగ అనుకున్నారు. ఆ పట్టుబడిన వాడిని లాక్కుని అక్కడి నుంచి బయలుదేరి యశోద ఇంటికి వచ్చారు. వీళ్ళందరూ కంప్లైంట్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ ఒక్కొక్కళ్ళ చేతుల్లోనూ ఒక్కొక్క చిన్ని కృష్ణుడు ఉన్నట్టు, ఒక్కొక్కళ్ళ చేతుల్లో ఒక చిన్ని కృష్ణుడు ఉన్నట్టు. అక్కడి నుంచి ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి అసలు ఏమిటమ్మా, ఏం జరిగింది, ఏమిటని అడుగుతోంది. అడుగుతుంటే వీళ్ళ చేతుల్లో ఉన్న చిన్ని కృష్ణుడు మాయమైపోయాడు. ఆవిడ వెనకాల ఒక కృష్ణుడు వస్తున్నాడు ఇంట్లో నుంచి. పట్టుకున్నామని ఏడు ఎక్కడున్నాడు, పట్టుకున్నాడు, చేతిలో ఉన్నాడా, పట్టుకున్నవాడు లేడు, మాయమైపోయాడు. ఆవిడ వెనకాల నుంచి ఒక కృష్ణుడు వస్తున్నాడు. అంతకనే భగవంతుడు లేలది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఇది వాళ్ళకి. ఇక నా దగ్గరే ఉన్నాడు మా అబ్బాయి, మీరేంటి పట్టుకున్నారు అంటున్నది, అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నారు అందరూ. రోజు రోజుకి వాళ్ళకి ఇంకా ప్రేమ పెరుగుతుంది, ఈ లీలలన్నీ చూస్తున్నారు, ఆనందపడుతున్నారు. అక్కడి నుంచి ఒక రోజున మన్ను తిన్నాడని చెప్పి బలరాముడు చెప్పాడు, ఈ యశోదకి చెప్పారు. సరే ఆవిడ వచ్చి నెమ్మదిగా కేకలేసింది. కేకలేసి మన్ను తింటాం ఏమిటి అంది. మన్ను తింటే ఆయతను అంటాడు, అమ్మా మన్ను తినంగానే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మని చూడకు వీరి మాటలు, మదిన్న నీవు కొట్టంగా వీరి మాట్కిన్ ఘటించి చెప్పెదరు కాదేనిన్ మది ఆస్య గంధమ్మా గ్రాణం చేసిన వచనములు తప్పైన దండింపే. అమ్మ మన్ను తినలేదు, ఏం తినలేదు నేను, నువ్వు కొట్టాలని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు, ఇలా చెబితే కొడతావని. నేను మన్ను తింటావేంటి, నీకు కావాలంటే మన్ను వాసన ఉంటుంది కదా, మన్నుకు వాసన ఉంటుంది కాబట్టి నా నోట్లో మన్నుంది వాసన ఉందేమో చూడని నోరు తెరిచాడు. నోరు తెరిచి అలాగ చిన్న నోరు తెరిచాట. యశోద చూసింది అంతే. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకి ఉన్నదాననో యశోదాదేవినో కానో పరస్థలమో బాలకుడెంత ఈతిని ముఖస్తంభయం ఎంత ప్రజ్వలమైండుటకేమి హేతువో మహాశ్చర్యం చింతింపు. ఆ చిన్న నోరులో, నోరు తెచ్చి మట్టి వాసన చూడమన్న నోరులో ఏమేమి ఉన్నాయి అద్భుతం. అసలు నేను ఏంటి కలగంటున్నానా, నా పేరు యశోదేనా, నేను ఎక్కడున్నాను, మనిషినేనా నేను అని ఆశ్చర్యపోయేంతగా వచ్చింది. ఏమన్నా లోపల ఏమున్నాయి అన్నీ, ఆ నోట్లో అంతా ఎక్కడెక్కడ ఉన్నటువంటి లోకాలన్నీ ఉన్నాయి. ఆ లోకాలన్నీ కనపడుతున్నాయి, తిరుగుతూ అన్ని లోకాలు, లోపల దేవతలు, మొత్తం అంత గోళాలు అన్నీ తిరుగుతున్నాయి. మనకు విశ్వరూపం చూపిస్తుంటారు, మనకు తెలిసిన వాళ్ళు బాగా చూపిస్తారు మనకి. అక్కడి నుంచి చూసింది లోపలికి, ఆశ్చర్యంగా ఉంది. ఆ ఆది విష్ణువే ఇతని నోట్లో ఉన్నట్టున్నాడు. అంతేకాదట ఆ లోపల కూడా ఏమున్నాయి ఇంకా మరిగా ఆశ్చర్యం, ఈవిడ భర్త, గోవులు, గోపబాలురు, గోపికలు అందరూ కనబడుతున్నారు. అంతా పక్కనే ఉన్నారు వీళ్ళంతా, కానీ వాళ్ళందరూ నోట్లో కనబడుతున్నారు. ఇతను మామూలు వాడు కాదు, సర్వేశ్వరుడు, సాక్షాత్ భగవంతుడు. ఆ నోట్లో విశ్వం అంతా కనపడుతోంది, నారాయణ కనపడుతున్నాడు, మేము కనపడుతున్నాం, అన్నీ కనపడుతున్నాయి అని చెప్పి వాడు ఆశ్చర్యపోతుందట. అయితే ఒకసారి నమస్కారం పెట్టుకుని ఆ మహావిష్ణుని తలిచి నిన్ను ఆశ్రయిస్తున్నానని దండం పెట్టుకుంటే ఒకసారి. అప్పుడు ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ వైష్ణవం ఆయన ఒక్కసారి విరమించుకున్నాడు. ఈ స్థితిలో శుకుడు పరిస్థితితో అంటున్నాడు, రాజా ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే విశ్వరూపాన్ని విరమించాడో, ఒక్కసారి ఆ లోపల ఉన్నటువంటి విశ్వరూపాన్ని విరమించాడో, ఈ యశోదకు కమ్మిన మాయ ఒక్క నిమిషం పోయిందిట. ఏం జరిగిందో దేటి మళ్ళీ మామూలు అయిపోయింది, ఏడేడు అంటుందంట. అది గమ్మత్తు మాయ అంటే. మళ్ళీ అదే స్థితిలో లేదు. చుట్టం చూసింది విష్ణుని, రూపం అంతా చూసింది, ఆనందపడింది. కానీ ఎప్పుడైతే అది బయటకు వచ్చేసింది, ఆ మాయ ఎప్పుడైతే తీసేసాడో ఆయన, మళ్ళీ కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పోయాడు అడిపోయాడు.
అక్కడి నుంచి దగ్గర ఎత్తుకుని మళ్ళీ ముద్దు చేయటం మొదలెట్టిందట, పాలు ఇచ్చిందట. ఇప్పుడు అసలు ఈ నంద యశోదలు ఎవరు మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు వీళ్ళందరూ కారణజన్ములు అనుకున్నాం, అది ఒక సపరేట్ లోకం అని ఇందాక చెప్పుకుంటున్నాం, ఆనందకరమైన లోకం, దాన్ని మించింది లేదు. వాడు మన అదృష్టం, మనం అది చెప్పుకోవటం. ఈ కథలు చెప్పుకున్న రోజు చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ కూడా. కృష్ణుడు అంటేనే ఆనందంగా ఉంటుంది, ఆ ప్రకృతి ఆనందంగా ఉంటుంది, యమున అంటేనే ఆనందంగా ఉంటుంది, పిల్లల గ్రోవ్ అంటేనే ఆనందంగా ఉంటుంది, గోవులు అంటే ఆనందం, అన్నీ ఆనందమే, ఆనందానికి సంబంధించిన ఆ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నా అందరికీ ఆనందం ఇవ్వటం ఆయనకు కావాల్సింది. అది ఆయన యొక్క ప్రత్యేకత, కృష్ణతత్వంలో ప్రత్యేకత. సరే, ఏమిటిట, పూర్వం వసువుల్లో ముఖ్యుడు ద్రోణుడు. ఆ ద్రోణుడు అని ఆయన భార్య పేరు ధర. ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, దేవతలందరినీ పిలిచాడు కదా, మీరందరూ కూడా ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మిస్తాడు, మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి యాదవులుగా పుట్టమన్నాడు కదా. అప్పుడు వీళ్ళు వచ్చి అడిగారట, ఏమని అడిగారట, బాగా ప్రేమ అండి మాకు వసుదేవుడు అంటే, మీరేమో ఆయన పుడతాడని చెబుతున్నారు కదా అక్కడికి వెళ్తే, కాబట్టి మాకు ఆయనకి ఎప్పుడు నిరంతరం ఆయనతో ఉండేట్టుగా, ఆయన్నే చూస్తూ ఉండేట్టుగా అలాంటి వరం ఉండి, ఎట్లాగో మీరు అన్నారు కాబట్టి భూమి మీద మేము జన్మిస్తాం, ఆ జన్మించేది ఏదో ఎప్పుడూ కృష్ణుని దగ్గర ఉండేట్టుగా, ఆయన్నే పెంచుతున్నట్టుగా, ఆయన దగ్గరే ఉండేట్టుగా వరం ఇమ్మన్నట్టు. తథాస్తు అన్నట్టు. కాబట్టి ఏం చేశారు, ఆ మాట ప్రకారం కృష్ణుని కల్లా వీళ్ళు పెంచారు, కృష్ణుడి దగ్గరగా ఉన్నారు. ఈ 12 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు కదా మరి. కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళకి వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా అది దానికి సంబంధించిన వస్తువులకు సంబంధించిన వాళ్ళు, అది వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఇంకేముంది, మామూలుగా మనలాగానే మనం ఇది ఏమీ తెలియదు కాబట్టి ఇట్లా ఉన్నాం, ఏమాత్రం తెలిస్తే ఉంటాం అసలు, తెలియకపోతేనే ఇట్లా ఉన్నాం. కానీ అలాగే ఇది మాయ, అదంతే, ఈ మాయలో పడి కొట్టుకుంటూ పోతాం. మనం ఎంతమంది ఇక్కడ వాళ్ళ దగ్గర కూర్చున్నామంటే, అమెరికాలో చాలామంది ఉన్నారు కదా, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మనమే ఎందుకు కూర్చోవాలి ఇక్కడ ఇదే టైంలో? ఓట్లేని చాలామంది ఉన్నారు, కొంతమంది వాళ్ళు వచ్చారు, కొంతమంది రాలే, మన వాళ్ళు కూడా. ఏంటి ఇది, దీనికి ఏదో ప్రత్యేకత ఉంటుంది, ఇది మనకు తెలియదు, ఎందుకంటే మనం మామూలు మానవులం కాబట్టి. ఏ జన్మలోనో మనందరం ఈ కథ ఎక్కడ కూర్చొని చెప్పుకోవాలని రాసి ఉంటుంది. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామో, ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా మనందరికీ? అక్కడ ఇండియాలోనే ఒకరికొకరిని తెలియం, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నాం. ఏంటి ఇది, ఆశ్చర్యంగా లేదు? ఇదే అంత మాయ అంటే అదే, ఆ మాయకి లొంగిపోయి ఉంటాం. సరే, అక్కడి నుంచి అందువల్ల కన్నతల్లి కన్నతండ్రిగా పెంచుతున్నారు వీళ్ళిద్దరం. ఈ కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్నను చిలకటం కూడా ఆవిడకి ఇష్టం. ఆవిడ ఎప్పుడు వెన్న చిలికి యశోద కృష్ణుడికి పెడుతుంది. ఒక రోజున ఆ వెన్న చిలుగుతోంది, కవ్వం తిప్పుతుంది, బాగా అలసిపోయింది, చెమట పట్టింది. ఈయన పాలెమ్మని మారాన్ చేయటం మొదలెట్టేట. పొయ్యి మీద పాలు ఉన్నాయి, అవి పొంగి నిప్పులో పడుతున్నాయట. అందుకు ఈయన కిందకి వచ్చి పొయ్యి దగ్గరికి వెళ్ళింది, కూర్చోబెట్టింది, పొయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పాలు కాగుతున్నాయి. ఈయన ఏం చేశాడు, ఒక రాయి పెట్టి కొట్టాడు దాన్ని. రాయి పెట్టి కొడితే కొండ పగిలింది కదా, పెరుగంతా నేలపాలైంది. ఆ పెరుగు ఏదైతే ఎప్పుడైతే నేలపాలైందో ఆ పాలు దాంట్లో కొంత వెన్న ఉంది, ఆ వెన్న తినేశాడు, మిగతా వెన్న చేతితో పట్టుకున్నాడు. చూసింది, కోపం వచ్చింది ఆవిడకి, భయపడినట్టు నటిస్తున్నాడు ఈయన. అక్కడి నుంచి ఇక లాభం లేదనుకుంది. వెళ్ళి ఏం చేశాడు ఈయన, అలా పాక్కుంటూ వెళ్ళి అక్కడ కర్ర రోలు ఉందిట, రోలు తెలుసు కదా మీకు, ఆ రోల్ మీద నుంచున్నట్ట. నుంచుని ఏం చేస్తున్నాడు, పక్కన ఒక కోతి ఉందిట, ఆ కోతికి వెన్న తినిపిస్తున్నట్టు. కోపం వచ్చింది వీడికి. కోపం వచ్చి ఇక వీడిని ఇలా గనక మనం కంట్రోల్ చేయకపోతే ఊరంతా వచ్చి గొడవ చేస్తున్నారు, ఇంట్లోనూ గొడవ చేస్తున్నాడు, నాకు ఎంత ప్రేమ ఉన్నా కుర్రాడిని కొంచెం మందలించాలి, కొంచెం అదుపులో పెట్టాలి అని నిర్ణయించి కోపాన్ని ప్రదర్శించడం మొదలెట్టింది. ఈయనేమో ఏమి ఎరగని వాళ్ళ ఉన్నట్ట, ఇంట్లోనే ఉన్నట్టు ఉంటాట, ఏడుస్తూ ఉంటాట, ఏదో అమాయకుడిలాగా ముద్దు పెడతాట. సరే, ఇక లాభం అనుకునేసి వెంటబడింది. ఆ చేతిలో ఒక కర్ర తీసుకుని వెంటబడింది. ఆయన దొరుకుతాడా, చెంగుని దాని మించి గెంతేట, అటు ఇటు గల్లు మన గజ్జలు మోగుతుంటే అటు ఇటు పరిగెడుతున్నట్ట. ఆవిడ మొప్ప తెప్పలు పెట్టేట, ఈవిడికి చెమటలు పెట్టేవి, శక్తి సన్నగిల్లింది. ఆఖరికి ఒక చోట ఆగాడు. ఎప్పుడైతే ఆగాడో, అమ్మయ్య ఆగాడు చాలనుకుని, ఇక లాభం లేదు, వీడిని కట్టేయాలి. మనం చిన్నప్పుడు గుర్తుందో లేదు మీకు, మన ఇళ్లలో కూడా కొంతమంది బాగా అలరి చేస్తుంటే కాళ్ళకి తాడుతో కట్టేస్తుండేవాడు, కాళ్ళకి తాడుతో కట్టేసి దేనికైనా కట్టేస్తుండేవాడు, అది అలవాటు మన వాళ్ళకి. మరి ఎక్కడి నుంచో వచ్చిందేమో ఈ తాడుతో పిల్లల్ని కట్టడం అనేది, బహుశా దీని నుంచే వచ్చి ఉంటుంది. సరే, అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, వీడిని కట్టేయాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా వెంటబడింది, ఎలాగైనా సరే నువ్వు పారిపోయినని అనుకుంది. అక్కడి నుంచి ఏం చేసింది, ఈ కర్ర రోలుకి ముందు కనుక కట్టేస్తే, ఈ కర్ర రోలు కట్టిన దాన్ని తీసుకొచ్చి ఏ చెట్టుకో దేనికో కడితే ఆ చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కడికి పోకుండా ఉంటాడు అని
ఆ కర్ర రోలు కట్టడానికి కవ్వానికి తాడు ఉంటుంది కదా! ఆ కవ్వం తాడు తెచ్చింది. ఎంత కావాలి రోలుకి, కర్ర రోలుకి? అది మధ్యలోనే కదా కడతాం. చుట్టూ కట్టం కదా! రోలు మధ్యలో ఇలా ఉంటుంది కదా! సన్నగా ఉంటుంది కదా సెంటర్‌లో. ఆ సెంటర్‌లో కట్టడానికి పెద్దది ఆవిడ కవ్వంతో చిలికేది తీసుకొచ్చింది. తీసుకొచ్చి ముందు ఎక్కడ కట్టాలి? కడుపుకి కట్టాలి. ఈ కడుపుకి కట్టిన దాన్ని తీసుకొచ్చి దేనికన్నా కట్టాలి. రోలుకి కట్టాలి. అది దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా కట్టాలి. అది కదా! ఈ కడుపుకి కట్టడానికి ఆ తాడు తీసుకొస్తే 2 అంగుళాలు తక్కువవుతుంది. ఎంతుంటుంది కుర్రాడి కడుపు? ఎంతుంటుంది? పాలు బాగా తాగాడే అనుకుందాం. తాగితే వాడికి ఎంతుంటది? 2 అంగుళాలు తగ్గిందిట. ఇదేంటి 2 అంగుళాలు తగ్గిందని లోపలికెళ్ళి ఇంకో తాడు తెచ్చిందిట. ఆ తాడు దీనికి జాయిన్ చేసింది. మళ్ళీ చుట్టింది. మళ్ళీ 2 అంగుళాలు. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళాలే తగ్గుతుంది. ఆశ్చర్యపోతుంది. ఇది చూడటానికి అందరూ వచ్చారు. ఇవాళేదో ఆవిడ కట్టేస్తానంటుంది. అల్లరిగా ఎక్కువైపోయిందిట. యశోద కట్టేస్తానంటుంది. వీళ్ళందరూ చూడటానికొచ్చారు. చూస్తే ఎక్కడా ఆవిడకి చెమటలు పట్టిపోతున్నాయట పాపం. చీరకొట్టు వదిలేదిట. జుట్టు ముడిపోయిందిట. నిస్సహాయ స్థితికొచ్చి కన్నీళ్ల పర్యంతం అయిందిట. అప్పుడు ఆయన నెమ్మదిగా తగ్గాడు. తగ్గి ఆవిడకి కట్టుబడ్డాడు. అంటే ఇదంతా చూపించాడు ఆవిడకి. ఈ లీల. ఇదొక లీల. కృష్ణుడి లీలల్లో ఇదొక లీల. కట్టుబడ్డాడు. కట్టుబడేసరికి నెమ్మదిగా కట్టేసింది. కట్టేసి ఏం చేసింది? దీన్ని తీసుకెళ్ళి పొట్టకు కట్టిన తాడుని తీసుకెళ్ళి రోలుకి కట్టి. అప్పుడు ఏమవుతుంది? కదలదు ఎక్కడికి. రోలు బరువుగా ఉంటుందిగా, లాగలేడు. సరే అనుకుంది. ఆ రకంగా ఆవిడేదో పని చేసుకోవటానికి వెళ్ళింది లోపలికి. అప్పుడు చెప్తున్నాడు శుకుడు పరీక్షిత్‌కి, పరీక్షిత్ మహారాజా, తల్లి మీద జాలి చెంది కట్టుబడినట్లుగా ఆయన చిరునవ్వులు చిందించి రోలుకు కట్టుబడ్డాడయ్యా. కానీ అతను సామాన్యుడా? సాక్షాత్తు విష్ణువు వేదవేత్తలకు కూడా, సనకాది మునులకు కూడా దొరకనివాడు యశోదకి కట్టుబడ్డాడు. యశోద చేతిలో ఒక తాడుతో కట్టుబడ్డాడయ్యా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది అంటున్నాడు ఆయన. ఆ బంధింపబడిన బాలకృష్ణుడు ఏం చేశాడు? ఆవిడ పనిలోకి వెళ్ళిందిగా. ఇప్పుడేముంది? ఇక్కడేమో తాడుంది. ఆ తాడు రోలుకి కట్టింది. రోలు మీకు మామూలుగా ఇలా ఉంటే ఇలా ఉంటుంది. లేకపోతే తిరిగితే దొల్లుతుంది. ఈ దొల్లిన రాళ్ళని నెమ్మదిగా లాక్కుంటూ బయలుదేరాడు. లాక్కుంటూ బయలుదేరి ఆ బయటకు వచ్చేసరికి అక్కడ ఒక 2 చెట్లున్నాయి. ఆ 2 చెట్లు కూడా నెమ్మదిగా లాక్కుంటూ 2 చెట్లకి మధ్యలోకి దూరాడు. మధ్యలోకి దూరితే ఏమవుతుంది? అతనేమో దూరిపోయాడు. ఈ రోలు అడ్డం తిరుగుతుంది. అంటే 2 చెట్లకి తగులుతుంది. సన్నగా ఉంటుంది చెట్టుకి కాడ. ఈయన మధ్యలోకి దూరింది. ఈయన ఈ రోలు అడ్డం పడింది. రోలు అడ్డం పెడితే అవి మధ్య వృక్షాలు 2. ఆ మధ్య వృక్షాలను రెండింటిని ఒక్కసారి లాగాడు. అడ్డం పడ్డ రోడ్లను లాగాడు. చిన్న కుర్రాడు, సంవత్సరం కుర్రాడు. వెంటనే ఈయన కాలెళ్ళి ఆ వృక్షాలకు తగిలింది. వీటినేమో లాగాడు. ఆ 2 వృక్షాలు ఫెడఫెడమని పడిపోయి. చిన్న కుర్రాడు రోలుతో లాగాడు. ఆ రోలుతో లాగిన దానికి ఆ 2 చెట్ల మధ్యలో నుంచి వచ్చిన వాడికి ఇరుక్కున్న రోలు ఇంకొంచెం గట్టిగా లాగ్గానే పెళపెళమని కింద పడిపోయాయి. దాంట్లో నుంచి 2 దివ్య పురుషులు లేచారు. 2 దివ్య పురుషులు లేచి ఈయనకి నమస్కారం పెట్టారు. అయ్యా, మేము కుబేరుని పుత్రులు. మా పేరు నలకోబరుడు, మణిగ్రీవుడు. వీళ్ళిద్దరి పేర్లు నలకోబరుడు, మణిగ్రీవుడు. వీళ్ళు ఏమైందిట? ధనబలంతో వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయటం మొదలెట్టారట. మందాకిని నదీ తరంగాల్లో సుందరీమణులతో కలిసి జలక్రీడలాడుతున్నారు. ఆ దారిన ఆ టైంకి నారద మహర్షి వెళ్తున్నాడు. ఆ నారద మహర్షిని చూడగానే ఈ వివస్త్రలై ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గబగబా ఎదురుకొచ్చి బట్టలు కట్టుకున్నారు. కానీ ఈ మగవాళ్ళు ఉన్నారే, వాళ్ళు కట్టుకోలేదు. వీళ్ళిద్దరు ఆడవాళ్ళు బట్టలు కట్టుకున్నారు, వీళ్ళిద్దరు కట్టుకోలేదు. ఆ నారదుడు ఎదురుగుండా వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు. చూసేట నారదుడి కోపం వచ్చింది. కోపం వచ్చి, మీరే శరీరమే సర్వస్వం అనుకున్నారు, ఒళ్ళు మదించిపోయింది మీకు, ఏం చేస్తున్నారు కూడా తెలియట్లే. ఇక్కడికి వచ్చి స్నానం చేయటమే కాకుండా ఇంకో పరాయి మనిషి వస్తే ఆడవాళ్ళన్నా బట్టలు కట్టుకున్నారు, కానీ మీరు బట్టలు కట్టుకోవట్లేదు. కాబట్టి మీరు సంసార బంధాల్లో చిక్కుకోవాలి మీ జీవితం అంతా. ఇంద్రియ లోలురయ్యి అహంకారం కన్నుమిన్న కానకుండా ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే మీరు వెళ్ళి 2 చెట్లు కింద పడి ఉండండి. అట్లా ఆ చెట్లు 1000 సంవత్సరాలు పడి ఉండే వృక్షాలే. వాళ్ళకి అప్పటికి దిగింది ఆ కష్టం బాధ. ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆ కాళ్ళ మీద పడి పొరపాటు అయిపోయిందన్నారు. పొరపాటు అయిపోయిందంటే సరే, వేరే వచ్చే యుగంలో
శ్రీకృష్ణుడు ఇక్కడికి వస్తాడు. ఆయన కాలు స్పర్శ మీకు తగులుతుంది. తగిలితే మీరు మళ్ళీ మీ పూర్వరూపం వస్తుంది. సో ఈ రకంగా ఆ 2 చెట్లు పడే వాళ్ళకి ఆ దివ్య పురుషులిద్దరికి కూడా, యక్షులిద్దరికి కూడా శాప విమోచనం అయింది. ఇప్పుడు దేంతో కట్టబడ్డాడు ఆయన? మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఉదరాన్ని దేంతో కట్టారు? తాడుతో. అందుకనే ఆయన్ని దామోదరుడు అంటాం. దామం ఉదరం. ఉదరాన్ని దామం అంటే తాడు. తాడుతో కట్టేశాడు కాబట్టి దామోదరుడు. ఆ దామోదరుడు అనే పేరు చాలా ప్రశస్తమైన పేరు. చాలామంది పెట్టుకునేవాళ్ళు పూర్వం. మరి ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నారు లేదో కానీ. కాబట్టి ఈ రకంగా జరిగింది. సరే, అందరికీ కింద పడింది కదా, చెట్లు పోయాయి, పెద్ద స్పృహ వచ్చింది. దాంట్లో 2 మనుషులు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాడు. అక్కడి నుంచి వాళ్ళు తెలివి తెచ్చుకున్నారు. వాళ్ళకి వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు. నందుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. చూశారు, ఆశ్చర్యపోయారు. ప్రార్థించారు ఆయన్ని. నువ్వే వాసుదేవుడు అన్నారు. ఆ స్వామితో అందరూ తమ ధర్మాలు పడి అప్పుడు ఈయన అందరికీ వినపడేటట్టుగా వాళ్ళతో చెప్పాడు. ఎవరితో? ఈ యక్షులిద్దరితో కూడా. ఎవరెవరైతే వాళ్ళ ధర్మాలను పాటిస్తూ ఎవరైనా సరే, మానవులు కానీ, యక్షులు కానీ, కిన్నరులు కానీ, గంధర్వులు కానీ, ఎవరైనా సరే వాళ్ళ ధర్మాలను పాటించాలి. వేరే ఏం చేయక్కర్లేదు. మీ పని ఏమిటి? మనకు తెలుసు కదా ధర్మం ఏంటో. పుట్టిన ప్రతి వాడికి తెలుసు. ఏ ధర్మం ఏ వయసులో ఏం చేయాలో మనందరికీ తెలుసు. ఏది ధర్మం ఏది అధర్మం కూడా తెలుసు. తెలియనట్టు నటిస్తాం అంతే. లేకపోతే కావాలని చెయ్యం. దాని మీద అట్లా ఆగుతుంది అది. అందుకని చేయకపోవచ్చు కానీ ధర్మం తెలుసు. కాబట్టి ఇలా చేస్తూ నన్ను నమ్మాలి. భగవంతుడిని నమ్ముకోండి అంతే. ఇంకేం అక్కర్లేదు. ఇలా చేసిన వాళ్ళకి సూర్యోదయం అవగానే ఎలాగైతే వెలుతురు వచ్చి చీకటంతా కొట్టుకుపోతుందో జీవితం అట్లాగే ఉంటుంది. ఇంకేం చేయక్కర్లే మీరు అని చెప్పాడు. సరే, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ పిడుగులాగా శబ్దం వినపడింది దూరం నుంచి. వాళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడి నుంచి ఆశ్చర్యపోయారు. గొల్లభాములు చప్పట్లు కొట్టారు. అక్కడి నుంచి అందరూ కూడా ఆనందంగా కృష్ణుడి మీద మరింత ప్రేమ, మరింత భక్తి, మరింత విశ్వాసం వీళ్ళందరికీ తెలియకుండానే ఆయన గారాబంగా పెంచుకుంటున్నారు. ఆయన ఏది చేసినా అలా అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు, బాధపడుతున్నారు, పైకి అనట్లేదు. రకరకాలుగా గడుస్తున్నాయి ఆయన చిన్న జీవితం అంతా కూడా. ఒకరోజు నాకు పళ్ళు అమ్ముకునే ఆవిడ వచ్చింది. పళ్ళు అమ్ముకునే ఆవిడ వచ్చి ఆ పళ్ళేవో ధాన్యం ఇస్తే పళ్ళు ఇస్తానండి. పూర్వం అలా ఉండేవి కదా మన ఇళ్ళలో. అప్పుడే ఉండేవి ధాన్యమే ఇవ్వటం. అది ఇచ్చేది కొనుక్కునేవాడు, బార్టర్ సిస్టమ్. సరే అందిట. ఈయన లోపలికి వెళ్ళాట. ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా ధాన్యం తీసుకున్నట్టు. అది తీసుకుని పట్టుకొస్తుంటే కొన్ని అక్కడే చేతుల్లో రాలిపోయాయి. రాలిపోగా మిగిలినవేవో ఆవిడ గంపలో వేశాడు. ఆవిడ లోపల నుంచి తీసి ఆ పళ్ళు దోశ నిండా తీసి పెట్టింది. ఇక ఏం వేసాడో కూడా చూసుకోవట్లేదు ఆవిడ. ఇదనకే చూస్తుంది. ఆనందం కదా ఆయన చూస్తేనే. పళ్ళన్నీ తీసి దోశట్లో పెట్టింది సార్. దోశట్లో పెట్టి అప్పుడు ఈయన తీసుకున్నాడు. ఈయన లోపలికి వెళ్ళాట. అప్పుడు ఒకసారి చూసుకుంది. ఏం వేసాడు, ఎన్ని గింజలు వేసాడు అని. అంటే నవరత్నాలు ఉన్నాయట. కాబట్టి ఇలాంటి చేష్టలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ పిల్లల్ని, పెద్దల్ని, గోవు దూడల్ని అన్నిటిని కూడా ప్రేమ పరవశంలో ముంచేస్తున్నాడండి. ఈయన చూస్తే అలా గోవులు, గోపాలుడు, గోపికలు, గోపబాలుడు అందరూ తెలియని ఆనందం. సాక్షాత్ విష్ణువు చాలా అందంగా ఉండేవాడు. చక్కగా అందరూ ముద్దు మాటలతో ముద్దుగా తిరుగుతూ ఉండేవాడు. ఇలా జరుగుతోంది. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, నందవ్రజంలో ఉన్న పెద్దలందరికీ అనుమానం వచ్చింది. పుట్టిన దగ్గర నుంచి పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, యక్షులు, ఇంకా 4 ఏళ్ళు కూడా నిండల. ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రాణాపాయం అయితే జరగట్లేదు కానీ ఇబ్బంది పడుతున్నాడు. ఈ పిల్లడి మీద ప్రేమ అందరికీ. ఈ పిల్లని మనం రక్షించుకోవాలి. అందుకని ఈ ప్లేస్ కాదు మనకి, ఇది సేఫ్గా లేదు. రేపల్లె మనకు సేఫ్గా లేదు. ఇక్కడంతా కొంచెం చుట్టూ ఎవరైనా రావడానికి అలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బృహద్వనం నుంచి మనం ఎక్కడైనా చక్కటి ప్లేస్ ఏదైనా ఉంటే చూసుకుని, అంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్నది, ఆ ప్రొటెక్షన్ ఉన్న ప్లేస్లోకి వెళదాం. సుడిగాలో, బండో, మద్ది చెట్టు ఏదో ఒకటి ప్రమాదం ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుని మనం ఎక్కడికి వెళదామని చెప్పి నిర్ణయించుకుని అందరినీ వెళ్ళి చూసుకురమ్మన్నారు. అందరూ తిరిగితే యమునా నది ఒడ్డున కొంచెం లోపలగా బృందావనం ఉంది. ఆ బృందావనం సేఫ్ అని తెలుసుకున్నారు. అక్కడైతే చుట్టూ నుంచి ఎవరు రారు. కుర్రాడు చక్కగా అక్కడ పెరుగుతాడు. అంతేకాకుండా ఆ బృందావనంలో పచ్చిక బయళ్ళు ఎక్కువ ఉన్నాయి. పర్వతం ఒకటి ఉంది అక్కడ. పక్కన యమునా నది ఉంది. చాలా అందంగా ఉంది, ప్రకృతి బాగుంది. కుర్రాడికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఈ కుర్రాడి కోసం అని చెప్పి రేపల్లెను వదిలేసి బృందావనం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఆయన కోసం.
సో బృందావనం లీలలు అంటామే మనం. ఈ బృందావనం అనే దాన్ని ఆయన అక్కడికి వెళ్ళటానికి కారణం ఇది. ఆ బృందావనంలో ఆయన చేసిన లీలలు ఎన్నో మనం చెప్పుకుంటాం. సరే అక్కడి నుంచి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వీళ్ళందరూ ఎలా వెళ్తారు? వీళ్ళంతా బళ్ళల్లోనే కదా వెళ్తారు. ఈ బళ్ళల్లో సామాను ఏముంటుంది వాళ్ళకి? పాకలు ఉంటాయి, గోకులంలో ఏముంటుంది, గోవులు ఆవులన్నీ చేత్తో పట్టుకుపోయేవి. సామాన్లోనే బళ్ళల్లో వేసుకున్నారు. ఆ బళ్ళు వేసుకున్నారు. అందరూ ఫ్యామిలీస్తో సహా బయలుదేరారు. నెమ్మదిగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ చూసుకున్నారు. అక్కడ బృందావనాన్ని చూడగానే బలరాముడు, కృష్ణుడు కూడా అబ్బో ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్ళు ఏదంటే అదే వీళ్ళకి. వాళ్ళు ఏదంటే అదే. ఎవరైనా వెళ్ళారు. ఈ బళ్ళన్నీ పక్కన ఇలాగ ఒక అర్ధచంద్రాకారంలో బళ్ళన్నీ పెట్టుకున్నారు. ఈ బళ్ళన్నీ అర్ధచంద్రాకారంలో పెట్టుకుని చూశారట. ఓ పక్కన ఒక గోవర్ధన గిరి ఉంది, ఒక కొండ ఉంది. ఆ కొండ మీద అంతా పచ్చగడ్డి, చాలా అందంగా ఉంది. సో పచ్చగడ్డికి లోటు లేదు. ఇటు పక్క నీళ్లు, నీళ్ళకి లోటు లేదు. ఇంకేం కావాలి? మిగతా అంతా వృక్షాలు, కావాల్సినంత ఈ తినడానికి, మేత తినడానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు. కాబట్టి ఎలాగైతే వీళ్ళు అర్ధచంద్రాకారంలో వీళ్ళు అందరూ బండిలు పెట్టుకున్నారో అదే రకంగా ఇల్లు కట్టుకున్నారు, పక్క పక్కన. అలా ఆ డిజైన్ ఒక డిజైన్ వచ్చేసింది. మన వాళ్ళు డిజైన్లు వేస్తుంటారు కదా, ఆర్కిటెక్ట్. ఓ చక్కటి ఆర్కిటెక్చర్ వచ్చేసింది. సో బృందావనం వీళ్ళు వెళ్ళారు. బృందావనం సెంటర్లో ఇలా అర్ధచంద్రాకారంలో అందరూ ఇల్లు కట్టుకున్నారు. ఓ పక్క గోవర్ధనగిరి, ఓ పక్క యమున, ముందంతా పెద్ద ఖాళీ ప్రదేశం. ఇది బృందావనం. ఈ బృందావనం కోసం తర్వాత రోజుల్లో ఇప్పటికీ మీకు తెలుసు కదా, మధుర బృందావనం. మధుర నుంచి మనం బృందావనం వెళ్తే ఆటోలో కనుక వెళ్తే మనకు ఒక గంట పడుతుంది. బస్సులో ఇప్పుడు బాగా ఉండుంటాయి. ఈ బృందావనంలో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే యూపీ గవర్నమెంట్కి విడోస్ అందరూ వచ్చి ఉంటారు అక్కడ. దేశంలో ఉన్న విడోస్ అందరూ వాళ్ళకి ఏంటంటే కృష్ణుడు సంచరించిన ఆ బృందావనంలో కనుక ఉంటే వాళ్ళ జీవితం ఆయనలో కలిసిపోతాం అనే ఒక నమ్మకం ఉత్తరాదిలో బాగా ఉంది. కడుతున్నారు యూపీ గవర్నమెంట్ వాళ్ళు, బిల్డింగ్స్ కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు కట్టినా చాలట్లా, ఇంకా కడుతున్నారు. వాళ్ళందరూ అక్కడ ఏం భార్య ఎవరో ఉండరు. వాళ్ళకి ఎక్కువ మంది వైధవ్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు, లేకపోతే భర్త లేని వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఈ భర్త లేని వాళ్ళందరూ అక్కడ చేరుతున్నారు. వాళ్ళ నమ్మిక ఏంటంటే ఈ బృందావనం ఎక్కడైతే ఆయన తిరిగాడో, ఆయన లీలలను ప్రదర్శించాడో, అందరినీ కరుణించాడో, అందరికీ ముక్తి ఇచ్చాడో, ఆ బృందావనంలో మనం చివరి రోజుల్లో ఉంటే ఆయనలో కలుపుకుంటాడు అని వాళ్ళకి నమ్మకం. ఈ మధ్య లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ కట్టారు బిల్డింగ్స్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు పెద్ద టెంపుల్ కట్టారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇస్కా టెంపుల్లో ఉన్నాను. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే యమున ఒడ్డునే ఉంటుంది. సరే యమునలో మామూలు రోజుల్లో నీళ్లు ఉండవు. ఇప్పుడు వరదలు వచ్చేటి నిన్న మొన్న. నేను వెళ్ళా, అసలు నీళ్ళు చూద్దామంటే దొరకలే నాకు. 4 ఏళ్ళ క్రితం అంతా ఎండిపోయింది. ఎందువల్ల అంటే బృందావనం యమున అనేది ఒడ్డునంతా ఢిల్లీ దగ్గర నుంచి కింద డౌన్ వరకు పరిశ్రమలు ఎక్కువ పెట్టారు. ఆ పరిశ్రమల వేస్ట్ అంతా దీంట్లో వదులుతున్నారు. దాని మీద పెద్ద ఇష్యూ కూడా జరుగుతుంది. అది ఆ బృందావనం ఒడ్డున ఉన్నటువంటి ఈ యమున ఒడ్డున ఉన్నటువంటి ఈ బృందావనానికి ఎంత ప్రసిద్ధి వచ్చిందంటే తర్వాత కాలంలో 5వ శతాబ్దం 6వ శతాబ్దం వచ్చేసరికి దేశంలో ఉన్న ఎక్కడెక్కడ రాజులు వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. ఇప్పటికి కూడా పాత బిల్డింగ్లు బోర్డు ఉన్నాయి. ఆ మధ్య ఒక యాగం చేయడానికి వెళ్ళాం మేము 10 ఏళ్ల క్రితం. అప్పుడు ఒక రాజుగారికి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఎంత పాతదో అది. అది మేము ఉండటానికి తీసుకున్నాం. కాబట్టి ఆ రాజులందరూ కూడా అక్కడ ఉండటం మొదలెట్టారు. ఈలోపు ఇగో ఈ ఆడవాళ్ళు వైధవ్యంతో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఆ బృందావనం యొక్క ప్రత్యేకత ఇవాళకి ఉంది. అంటే బృందావనంలో ఉంటే ఆయనలో మనం ఐక్యమైపోతాం, ఆయనే చూసుకుంటాడు మంది అనేది వాళ్ళ నమ్మిక. సరే ఇప్పుడు ఈ బృందావనంలో చేరారు వీళ్ళంతా కూడా. ఆ పక్కన గోవర్ధన గిరి ఉంది. అక్కడి నుంచి ఈ పిల్లలందరితో కూడి కృష్ణయ్య ఆ గోవులను తోలుకుంటూ పోయేవాడు. ఆ పచ్చిక బయళ్ళు వదిలేవాడు. ఆ గోవర్ధన పని మీద వాడు వెళ్ళేవాడు. ఆ యమునా నది ఇసుక మీద ఆడుకుంటుండేవాడు. ఒక రకమైన చాలా ఆనందకరమైన జీవితం గడుస్తుంది. ఒక రోజున వత్సాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు. వాడు ఎలా వచ్చాడు? ఒక ఆవు దూడలాగా వచ్చాడు. ఆవు దూడ వచ్చి మందలో దులిపాడు, తీసాడు ఆయన. నెమ్మది తర్వాత ఏం చేస్తాడు వాడు? నెమ్మదిగా మీదకి వస్తాడు, కొంచెం పొడుస్తాడు, లేకపోతే కొన్ని దూడలను చంపుతాడు. సరే నెమ్మదిగా ఆయన చూశాడు, 2 కాళ్ళని తోకతో పట్టుకున్నాడు, గిరగిరా తిప్పాడు, విసిరేసి కొట్టాడు. వాడు నిజ రూపంతో వాడు బయటపడ్డాడు. ఇంకో రోజున ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు దూడలను తీసుకుని మేతకి వెళ్ళారు. యమున దగ్గరికి తీసుకెళ్లారు. దూడలకు నీళ్లు దాగించారు. మళ్ళీ తిరిగి వెళుతుంటే ఒక కొంగ కనపడింది ఎదురుగుండా. ఆ కొంగ ఎలా ఉంది? దాని పెద్ద నోరుంది. అది బకాసురుడు అనే రాక్షసుడు. ఏం లేదండి, వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా మధుర నుంచి వీళ్ళు షిఫ్ట్ అయిన బృందావనం రాక్షసులందరికీ.
ముఖ్యంగా కంసుడు పంపిన వాళ్ళందరికీ, ఈ రాష్ట్ర అంశతో పుట్టిన వాళ్ళందరికీ. ఇక్కడే ఉంటాడు, ఏదో రకంగా చంపాలి. రకరకాలు ఇప్పుడు చూడు 5గురినో, 6గురినో చెప్పుకున్నాం. ఈ బకాసురుడు కొంగ రూపంలో వచ్చి వాడేం చేశాడు, పూతన సోదరుట్టు వాడు, కంసుడికి అనుచరుట. వాడు చంపడానికి కూర్చున్నట్ట. వ్యాపారకృష్ణుడు అందరితో పాటు వెళ్తున్నాడు. ముక్కు ఉంది వాడికి. ఈ ముక్కుతో నోరు తెరిస్తాడు వీడు. నోరు తెరిస్తే ఏమవుతుంది వాడికి, ఆ ముక్కుతో పొడుస్తాడు వీళ్ళందరినీ. సరే కృష్ణుడు ఏం చేశాడు, నెమ్మదిగా చూశాడు. వాడు పొడవైన ముక్కు పట్టుకున్నట్ట. ఆ మింగటానికి ప్రయత్నించే లోపు ఈయన లోపలికి వెళ్ళి గొంతుకు అడ్డంగా పడ్డాట. వాడి గొంతుకు ఎప్పుడైతే అడ్డం పడిందో వాడికి భరించలేక, ఆ నొప్పికి భరించలేక వాడు ఆ కృష్ణుడిని కక్కేసేట, తోసేసాడు నోట్లోంచి. తోసేసి పొడవటం మొదలెట్టాట. ఇది అందరూ చూస్తున్నారట. ఆ పొడిచేవాడిని ఒక్కసారి ఆ 2 ముక్కులు ఇలా పట్టుకుని, అదే నోరుని ఇలా తెరిచి, తెరిచి దాన్ని లాగేశాడు. వాడు ఆ పర్వతాకారంలో కింద పడ్డాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడి నుంచి వీళ్ళు అనుకుంటున్నారట, ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి వాడిని మనం ఎక్కడికి తీసుకొచ్చినా, బృందావనం వచ్చినా వీళ్ళు వదిలిపెట్టట్లేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తారు, ఆయన మటుకు బయటపడుతున్నాడు, వీళ్ళకి మటుకు భయంగా ఉంది అందరికి. సరే అలాగా బలరామకృష్ణులు అందరూ కూడా ఈ వీటిని ఆవులను తోలుకుంటున్నారు. ఆవులను తోలుకుంటూ ఎలా వెళ్తారు వీళ్ళు, ఆవుల మందం తోలుకుని వెళ్తూ ఉంటారు. కావడి ఉంటుంది. కావడి తెలుసుగా మీకు? కావడి అంటే 2 వైపులా 2 కట్లు ఉంటాయి, మధ్యలో 2 కాళ్ళు పెట్టు. దాంట్లో ఓ పక్కేమో ఈ చలిదన్నం పెట్టుకుంటారు, ఈ భోజన పదార్థాలు పెట్టుకుంటారు. ఈ మధ్య కొత్తగా ఈయన పిల్లన గురవదాన్ని పట్టుకోవటం మొదలెట్టాడు. ఏమిటి పిల్లన గురవ అంటే? పిల్లన గురవ అంటే ఏమిటి చెప్పండి అసలు, ఎట్లా ఉంటుంది అది? ఈ పిల్లన గురవి అనే దాన్ని తయారు చేసినవాడు ఆయనే. దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఇన్స్ట్రుమెంట్. ఏమిటది? దాని వ్యవహారం ఏంటంటే, పిల్లన గురవి అంటే వెదురు గొట్టంలో చిన్న మొక్క. మీకు తెలుసు కదా, వెదురు కాయలు కాయదు, పూలు పూయదు, దేనికి పనికిరాదు, ఒక గొట్టంలా ఉంటుంది. ఓన్లీ కణుపు దగ్గరే మీకు ఆకులు వస్తాయి, ఇంకో చోట ఎక్కడ ఆకులు రావు, లోపలంతా ఖాళీగా ఉంటుంది. దాన్ని బుట్టలో వెళ్ళటానికి వాడతాం మనం ఎక్కువ, లేకపోతే ఇండస్ట్రీలో తినడానికి ఇప్పుడు వాడుతున్నారు, కొన్ని పేపర్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. సో ఆ చిన్న ఖాళీ దాన్ని మామూలుగా అయితే మనం ఏ ఇన్స్ట్రుమెంట్కి వీణకో ఇంకో దానికో పనికొచ్చేది కాదు అది. ఎవరు చూడండి, ఎవరికి పనికిరాదు ఇంకా ఏ విధంగానూ కూడా, అంతే కదా అయ్యా. అక్కడ ఉందా, దాన్ని ఈయన ఏం చేశాడు, కలర్ లాంటిది తీసి దాన్ని శుభ్రంగా చెక్కి ఒక 9 చోట్ల రంధ్రాలు చేశాడు. ఈ చివరి నుంచి మనం గాలి ఊదితే అవుతుంది, బుయ్యి అంటుంది కదా, ఈ 9ని ఇలా ఎలా అంటే రకరకాల సౌండ్లు వస్తాయి, అంతే, ఇంకేం లేదంట. ఒక తీగ లేదు, ఇంకొక రకమైన ఇన్స్ట్రుమెంట్ ఏంది ఉండదు కదంటే, కర్ర పుల్ల ఏ రకంగా నేను సెంటర్లో అంతా ఖాళీగా ఉండి గాలితో ఉన్నది, ఆ గాలిని ఇలా నువ్వు అంటుంటే అది బహు మహదానందమైన సౌండ్ వస్తుంది. ఈ శరీరం ఏమిటి, ఏముంది దీంట్లో, ఏముంది, గాలిగాకి ఏమైనా ఉందా? ఒకసారి ముక్కు మూసేయండి, గట్టిగా ముక్కు మూసేస్తే ఏమవుతుంది, క్లోజ్. మిగతా ఉన్న శరీరంలో ఉన్న నవరంధ్రాలు ఏంటి, కళ్ళు, ముక్కు, నోరు, కింద పైన 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 9 రంధ్రాలు ఏంటి, నీ బ్రతుకు జరగటానికి, వాటి ద్వారా నీ కార్యక్రమాలు చేసుకోవటానికి. గాలి, అంతా గాలి జీవితంలో, గాలి తప్ప ఇంకేం లేదు కదా. నువ్వంతా అనుకుంటున్నావు ఏదో బోర్డు ఉందని, అది ఉంది, ఇది ఉంది, నేను అది సంపాదించి, ఇది సంపాదించి, అది ఉండాలి, ఇది ఉండాలి, కానీ ఈ గాలిని కానీ కాపితే ఏమీ లేదు. నువ్వు ఎందుకు పనికిరాని అనుకుంటున్నావు ఆ వెలుతురు మొక్కని, ఆ ఎందుకు పనికిరాని మొక్కని దాని కన్నాల దగ్గర పెట్టి కనుక నువ్వు అలా ఇలా ఊదగలిగితే చాలా మంచి శబ్దం వస్తుంది. కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషిని పుట్టినవాడు ఈ శరీరం ఇంతకన్నా పెద్ద ఇదేం కాదు, చాలా సింపుల్ సిస్టమ్. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ భగవంతుని ధ్యానం చేయటం, ఏ రకంగా ధ్యానం చేయాలి, జీవితాన్ని ఎలాగ మనం ఉపయోగించుకోగలగాలని తెలుసుకోవాలి, అది దాని యొక్క ఉద్దేశం. ఈయన ఇప్పుడు పిల్లల గురువు ఒకటి తయారు చేశాడు, అది మాత్రం ఉంటుంది, దాని చేతితో పట్టుకునేవాడు, బొడ్లో దోచేవాడు. ఈ బొడ్లో దోచి వీళ్ళందరినీ తీసుకునేవాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేవాడు, ఆ అడవిలోకి వెళ్ళేవాడు. ఆ వాటినేమో అక్కడ గోవుని వదిలేసేవాడు. ఈ చలిదన్నం ఒకటి పట్టుకెళ్ళేవాళ్ళు కదా, ఈ చలిదన్నాన్ని అంతా కూడా అందరూ ఒక చోట పెట్టుకునేవాళ్ళు. కాసేపు వీటన్నిటిని మేపటం, గోవులను మేపటం వీళ్ళకి పని ఉంది, ఇంకా వాళ్ళ వృత్తి అది. గోవుల్ని మేపటం, ఆ పాలు తీయటం, ఆ వెన్న అవన్నీ అమ్మటం, అది వాళ్ళ వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారం అది. సో అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ఆడిస్తూ ఉండేవాడు.
సరే అప్పుడు అనుకునేవాట దేవతలందరూ ఎంత ఆశ్చర్యం ఇది, సాక్షాత్ విష్ణుమూర్తి భూమి మీద కృష్ణుడిగా పుట్టి ఈ గోవులను తోలుకుంటూ ఈ గోవుల మందలతో కలిసి ఇలా ఉంటాడు, చాలా గొప్ప కదా అనుకున్నారు. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కంసుని అరిచేటటువంటి బకాసుల సోదరుడు అఘాసురుడు అనేవాడు వచ్చాడు. వాడు కొండ చీలో రూపంలో వచ్చాడు. ఆ కొండ చీలో వచ్చింది వాడంటే అందరికీ భయమేట. వాడు తన అన్నను బకుడిని చంపాడు కదా, బకాసురుడిని చంపాడు కదా ఈయన, అందుకని చెప్పి కోపంతో వచ్చాడు. ఒక యోజనం పొడవు ఉంటాడట ఆ రాక్షసుడు, భూమి మీద ఉన్నట్ట. దవడనేమో కింద పెట్టాడు, ఆకాశం మీదకి పైకి నోరు తెరిచాడు. ఈ గోపబాలురు అందరూ ముందు నడుస్తున్నారు, కృష్ణుడు వెనకాల నడుస్తున్నాడు. వాడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మింగేయటం మొదలెట్టాడు, పెద్ద నోరు తెరిచి. పర్వతాకారంలో ఉంది అది. ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. చూశాడు ఈయన, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకేంటి ఈ మధ్య వాళ్ళకి ఒక పెద్ద ధైర్యం వచ్చింది, మనకేం పర్వాలేదు ఈయన ఉన్నాడు. ఇక వాళ్ళు అడవులోకి బాగా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, ఇక మన ఎవడు చేసేవాడు ఏం లేదని. మతం కొంచెం భయంగా ఉండేవాళ్ళ. తల్లిదండ్రులు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడేం మా కృష్ణుడు ఉన్నాడు. వీళ్ళు ఏం ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయారట. లోపలికి వెళ్ళి కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అక్కడ, ఆ నెమ్మదిగా ఆ లోపల గుహలాగా ఉంది అనిపించింది వాళ్ళకి. ఆ నోరు తెరుచుకుంటే సరే కొండ చీరులా ఉంది అనుకున్నారట. ఆయన భయపడలేదట. లోపలికి వెళ్ళారట. ఆ సర్పం నోట్లో వీళ్ళు దూరిపోయారు. అఘాసురుడి నిండి, అఘం అంటే పాపం, పాపం చేసినవాడు అని అర్థం. ఈ పాపం చేసిన వాడు ఎలా వెళ్తాడో లోపలికి, నరకంలోకి ఎలా వెళ్తాడో, వీళ్ళు ఎలా చిక్కుపడతాడో తెలుసుకునే సందర్భం ఇది. పాపం చేసినవాడు ఎలా తెలియకుండా వెళ్ళిపోతాడు లోపలికి. పాపం చేస్తూనే ఉంటాడు, తిరిగి పాపం చేస్తున్నాడు, అలా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే పరుపులాగా ఉంది నాలుక. ఆ నాలుక లోపల నుంచి వెళ్ళారట. కూరలేమో తెల్ల అందంగా ఉన్నాయట. అక్కడ ఆడుకోవచ్చు లోపలికి వెళ్ళి అనుకుంటున్నట్టు వాళ్ళు. అదే ఇది లోపలికి వెళ్తే చచ్చిపోతామని కూడా తెలియదు. సంసార బంధం కూడా మనుషులకి అలాగే ఉంటుంది. తెలియదు, మనం ఏదో చాలా గొప్పగా లోపలికి వెళ్తున్నాం, లోపలికి ఇరుక్కుపోతున్నాం అని అనుకోం, ఆనందిస్తున్నాం అనుకుంటాం సంసార బంధాన్ని చూసి. సరే లోపలికి వెళ్ళాట. ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాట, ఆయన కోసమే చూస్తున్నాడు వీడు. ఆయన లోపలికి ఎంటర్ అయ్యాక నోరు మూసేద్దామని, మూసేస్తే లోపల కడుపులో ఉన్న వీళ్ళందరినీ కలిపి తిరుగో చుట్టేసి చంపేస్తాడు. సరే కృష్ణుడు ఏం చేశాట, ఒక్కసారి కనుక మనం లోపలికి పూర్తిగా వెళ్ళిపోయామో వీడు నోరు మూసేస్తాడు. నోరు మూసేస్తే ఏమవుతుంది, ఆ లోపల ఉన్న వాళ్ళు చచ్చిపోతారు ఊపిరాడక. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడు, వీడు నోరు మూసే లోపే గొంతుకు అడ్డం పట్టాడు. గొంతుకు అడ్డం పడి శరీరాన్ని పెంచడం మొదలెట్టాడు. ఈ శరీరాన్ని ఇలా పెంచితే వాడికి ఊపిరాడట్లా, బాగా పెంచేశాడు. అది ఎంత నోరు తెరిస్తే దానికన్నా మించి పెంచాడు. పెంచేసి శిరస్సును ఒకసారి ఛేదించేశాడు. అది చచ్చి పడిపోయింది. ఈ పిల్లలందరూ లోపల నుంచి బయటకు వచ్చేసారు. శ్రీ అఘాసురుని యొక్క సంహారం జరిగేటప్పటికి కృష్ణుడికి 5వ సంవత్సరం, 5 ఏళ్ళు వచ్చాయి. బలరామకృష్ణుడికి 5 ఏళ్ళు వచ్చాయి. మనం మామూలుగా ఏంటంటే ఈ 5 ఏళ్ల లోపు జరిగిన లీలలన్నింటినీ కూడా ఈ వయసులో ఉన్నవాళ్ళు చేసేలాగా ఉండవు. 5 సంవత్సరాలకి లోపు ఇన్ని జరిగాయి. అక్కడి నుంచి ఈ ఈ ఈ అఘాసురుడి నుంచి బయటపడ్డారు కదా ఈ గోపబాలురు అందరూ కూడా. వీళ్ళందరినీ తీసుకున్నాడు, యమున ఒడ్డుకి వెళ్ళాడు. యమున ఒడ్డుకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. పచ్చిక బయలు మీద కూర్చున్నాడు. పచ్చిక బయలు మీద కూర్చుని అందరూ కూడా భోజన పదార్థాలు చెప్పి తినటం మొదలెట్టారు. తినటానికి ఉపక్రమించారు. సద్దన్నం అంతా తీసుకున్నారు. వీళ్ళు తినే విధానం ఏమిటంటే సద్దన్నాన్ని తెరుస్తారట మూటల్ని. ఈ 2 వేళ్ల మధ్య ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు. ఇది తింటే దీంతో నాకుతూ ఉంటారు. గోపబాలురు తినే సద్దన్నం తినే లీలది. అంటే మళ్ళీ వేరుగా దీన్ని పక్కకు తీయటం కాకుండా ఇది తింటూ ఉంటారు, ఇది దీంతో నోట్లోంచి ఆ 2 వేళ్ల మధ్య ఉంది నాకుతూ ఉంటారు ఆవకాయ పచ్చడి. సో ఈ రకంగా తినడానికి అంతా రెడీగా పెట్టుకున్నారు. అందరూ కూడా దేవతలు పైనుంచి చూసి మురిసిపోతున్నారట. హరి గొల్ల పిల్లలతో కలిసి సద్దన్నం తింటున్నాడు భూమి మీద, ఏమిటి ఇది ఈయన గొప్పతనం అనుకుంటున్నారు. ఎంత చొరబడయ్యాడు భక్తుల కోసం అనుకున్నాడు, వాళ్ళ కోసం అలా అన్ని పనులు చేస్తున్నాడు. ఎలాగో జన్మించాడు, ఎలాగో అవతారం ఎత్తాడు. ఆయనతో పాటు వీళ్ళందరినీ ఏదో రకంగా ఉద్ధరించాలి, రకరకాల సిస్టమ్స్ వాళ్ళ కోసం అనుకుంటే ఒక్కసారి ఈ దూడలు మేస్తున్న దూడలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయేసరికి ఈయన దూడల వైపు చూసాడు. దగ్గరలో ఎక్కడ లేవు. మరి జనరల్గా దూడలను కాచేవాడికి ముందు చూసుకుని అంటే అవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి కదా, అందుకే కదా వెళ్ళేది. సద్దన్నం తినడానికి కాదు కదా, మధ్యలో ఎప్పుడు సద్దన్నం తినాలి కానీ. వీళ్ళందరూ సద్దన్నాలు కూర్చున్నారు. ఆయన చూస్తే దూడలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి. కానీ ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతున్నాడు వీళ్ళకి చెప్పాడు, మీరు తింటూ ఉండండి, దూడలు పైకి వెళ్ళిపోతున్నాయి, నేను మరల్చుకొస్తానని చెప్పాడు. మరల్చుకొని చేస్తాడు. నెమ్మదిగా బయలుదేరాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. వెళితే అక్కడ దూడలు ఎక్కడ వెతికినా కనపడలా.
ఇన్ని గోదూడలు ఎక్కడ ఎక్కినా కనపడలా. ఇదేమిటని చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఈ గోవులన్నీ మాయమైపోయినట్టుగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళేది తెలియట్లే. అందుకే అబ్బాయి ఆలోచించాడు. ఆలోచించి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి ఈ వీళ్ళని చూద్దామని ఇక్కడికి వచ్చాడు. ఎవరితో అయితే అన్నం తింటూ కూర్చున్నాడు కదా గోపబాలురు, వీళ్ళు లేరు ఇక్కడ. ఇది ఏం జరిగిందంటే, ఈ బ్రహ్మ ఏం చేశాడంటే వచ్చాడు, పరీక్ష చేయాలనుకున్నాడు ఆయన. ఏమిటో వీడు ఈయన గురించి భూమి మీద మీద అంత చెబుతున్నారు, ఇది ఎక్కడ పుట్టాడో మనకి తెలియట్లేదు, ఏవో కొన్ని చోట్ల చెబుతున్నారు కదా. నేను పరీక్ష కోసం వచ్చి ఈ దూడల్ని ఈ బాలుల్ని అందరినీ పట్టుకుపోయి ఎక్కడో చోట దాచాడు. ఈయనకి తెలుస్తుంది అది తెలుసుకున్నాడు. సరే, ఇప్పుడు సాయంత్రం అయింది. మరి సాయంత్రం అయితే ఏం చేయాలి, ఈ గోవులన్నీ తోలుకుని గోపుల బాలులందరినీ తీసుకుని వీళ్ళంతా వెళ్ళాలిగా బృందావనానికి, ఇంటికి వెళ్ళాలిగా. ఎవడూ లేడు ఇక్కడ. ఒక నిమిషం ఆలోచించి ఈ పరిస్థితిలో నేను కనుక బృందావనం వెళితే అందరూ అడుగుతారు, నేనేం చెప్పాలో తెలియదు. సరే, ఈయన ఎక్కడ దాచాడు కూడా మనకు తెలియట్లేదు, ఇది యముడి పనే అనుకున్నాడు, బ్రహ్మ పనే అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, మొత్తం ఎన్ని గోవులు అయితే ఉన్నాయో, గోదోళ్ళు అయితే ఉన్నాయో, శ్రీవత్సాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రూపాలు తనే అయ్యాడు. ఆ గోప బాలుళ్ళు ఉన్నారే వాళ్ళందరి రూపం తనే అయ్యాడు. ఎవడు ఏ బట్టలు కట్టుకుంటాడో ఎలా ఉంటాడో అలాంటి వాడే తయారయ్యాడు అక్కడ. ఆ గోవు దూడ ఎలా ఉంటుందో అలాంటిదే తయారైంది. మొత్తం రెప్లికా తయారు చేశాడు. వీటిని తీసుకున్నాడు, అక్కడి నుంచి తోలుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈయన ఎక్కడ దాచాడు, అక్కడ దాచాడు బ్రహ్మ. సరే, ఆ తర్వాత చూద్దాం అనుకున్నాడు. ముందు ఇళ్ళకి మీద పొద్దుగూకింది, ఇంటికి వెళ్ళాలి కదా. సరే, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రోజు ఎదురు చూస్తూ ఉంటారు, ఈ గోపాల బాలులు ఎప్పుడు వస్తారా, పిల్లలు ఎప్పుడు వస్తారా అడవిలో నుంచి అని. రాగానే వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు, ముద్దాడతారు. అక్కడి నుంచి ఎవరికి వాళ్ళ ఆవు దూడలు తెలుసుగా, వాటిని తీసుకొస్తారు, కట్టేస్తారు, పాలిస్తారు. వాళ్ళకి ఆ రోజు నేను మటుకు ఈ వచ్చిన గోదూడల మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది వాళ్ళకి. చాలా స్పెషల్గా ఉన్నాయి. ఈ వచ్చిన పిల్లల్ని కూడా స్పెషల్గా ఉన్నట్టు వాళ్ళు. సో ఈ స్పెషల్గా ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళని అందరినీ ముద్దు చేస్తున్నారు. సో ఈ రకంగా అందిస్తున్నాడు వీళ్ళందరికీ. ఈ రకంగా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరము ఆ పిల్లలు వస్తున్నారు, గోవుని మేపుకుంటున్నారు, వెళుతున్నారు. వాళ్ళకి ఎవరికి అనుమానం రాలా, ఈయనకి మటుకు తెలుసు వీళ్ళు ఆయన సృష్టించిన వాడు. ఈ గోవత్సాలు కానీ గోబాలురు కానీ ఓ సంవత్సరం అయిపోయింది, ఇంకా 5 రోజులు ఉందిట. సరే, ఈయన ఒక రోజున ఆ బలరాముని తీసుకొని వచ్చాట. సరే, ఈ గోవత్సాలని ఈ గోవుల్ని కూర్చోండి అక్కడ. ఈ గోవత్సాలని గోపబాలుని ఎవరు దాచారు, బ్రహ్మ దాచాడు. ఈ బ్రహ్మ ఏం చేశాడు, సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళని ఇక్కడ కాపలా ఉంటాం మనం, కాబట్టి ఒకసారి మధ్యలో మనం బ్రహ్మలోకానికి వెళ్ళొద్దాం, మళ్ళీ మన పనులు మనం చూసుకొద్దాం అని చెప్పి ఈయన బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వీళ్ళందరినీ ఆ గుహలోనే ఉంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ద్వారపాలకులు ఉన్నారు, నువ్వెవరు అన్నారు. నేను బ్రహ్మ లోపల ఉన్నాడు కదా బ్రహ్మ, మళ్ళీ నువ్వు ఒకడు వచ్చావేంటి, ఎక్స్ట్రా వచ్చావేంటి, ఏ నాటక కంపెనీ నుంచి వచ్చావు అన్నట్టు. అదేంటనుకుంటే లోపల బ్రహ్మ ఉన్నాడు ఆల్రెడీ. అప్పుడు ఈయన చూస్తే లోపల ఎవరు ఒక ఆయన బ్రహ్మ ఉండి ఆర్డర్స్ అన్ని ఇస్తున్నట్టు. ఆశ్చర్యం వేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఇక్కడున్న గృహలో ఈ బాలులను ఆవులు ఉన్నాయో లేదో చూశాట. అవి అలాగే ఉన్నాయి. ఇదేంటి వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు అనుకుని మళ్ళీ ఏం చేసేట, ఎందుకైనా మంచిదని చెప్పి అక్కడ బయలుదేరి బృందావనం వెళ్ళట. నేను ఆపిన దోడలు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడే మరి వాళ్ళు ఏమంటున్నారు అని, అందరూ అక్కడే ఉన్నారు. ఈయన సృష్టించిన గోవులు గోపబాలకులు అక్కడ బృందావనంలో ఉన్నారు, ఈయనేమో కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఈ లోపల ఉన్నట్టు వాళ్ళు లోపల ఉన్న గుహలో ఉన్న ఆవులు అవి అలాగే ఉన్నాయి, కృష్ణుడు మటుకు అక్కడ ఉన్నాడు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేశాడు, ఈ గుహలో ఉన్న ఆవులను కూడా చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే, సృష్టి చేసేవాడు నేను ఒక్కడే, సంవత్సరం నుంచి సృష్టి చేయలే. నేను అంతకుమంది వరకు ఉన్న గోవులను సృష్టించిన గోవుల్ని వాటన్నిటిని దాచా. మరి ఇప్పుడు ఈ గోవులు ఎట్లా వచ్చాయి, ఈ గోపబాలురు ఎలా వచ్చారు, అర్థమైపోయింది. ఆయన నవ్వుకుంటూ అక్కడ నుంచి ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాడు, అపర సృష్టి చేశాడు. ఎందుకంటే బ్రహ్మ కన్నా గొప్పవాడు కదా విష్ణువు.
కాబట్టి మనం ఆయన దగ్గర మనం వేసామని చెప్పాడు. అక్కడి నుంచి భ్రమపడ్డాను అనుకున్నాడు, తేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. చేసి ఆ బృందావనాన్ని అందరినీ తను చూశాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. శిరస్సుతో దాన్ని తగిలాడు, దాన్ని తగులుచుకున్నాడు. ఆయన స్తుతి చేశాడు. స్వామి, ఈ లోకాలనంతా అనుగ్రహించడానికి నువ్వు గోప బాలుడివై అవతరించావు కదా, కాబట్టి నీకు నా ప్రణామాలు. నేనెంత నీ ముందు నిన్ను తెలుసుకోలేక నీ పట్ల నేను ఇలా అపచారాన్ని చేశాను. వాత్సల్యంతో నన్ను మన్నించు. నాకు అర్థమైంది ఇప్పుడు. ఈ అవతారంలో విశ్వమంతా నీ నోట్లోనే పెట్టి నువ్వు తల్లికి చూపించావు. అంతేకాకుండా ఈ గోవత్స బాలకుల్లో కూడా నీ రూపాన్ని చూపించావు. నువ్వే స్వయంగా ఆ గోవత్స బాలకుల్లాగా ఉన్నావు, ఉండి నువ్వు చూపించావు. కాబట్టి ఇదంతా మాయ. ఈ విష్ణు మాయని ఈ దేవతల్లోనూ, ఋషుల్లోనూ, మానవుల్లోనూ, సర్వ జలాదుల్లోనూ ఉంటావు కదా, నువ్వు అందరిలోనూ నువ్వే ఉంటావు. నువ్వు లేని చోటంటూ లేదు. నువ్వు ఇక్కడే ఉంటావు. వేదాలు కూడా తెలుసుకోలేనటువంటి సత్యం ఇది. ఈ సత్యాన్ని నువ్వు సామాన్య మానవులకు నువ్వు చూపించవచ్చు ఈ విధంలాగా అని చెప్పి ఆయన నమస్కారం పెట్టాడు. అంతే ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలం అయిపోయిన గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు అయిపోయిందా, ఆయన తెలుసుకున్నాడు. బ్రహ్మ ఈయన కాళ్ళ మీద పడ్డా. బ్రహ్మ ఈయన కాళ్ళ మీద పడిన తర్వాత కృష్ణుడు మళ్ళీ ఎక్కడైతే వీళ్ళు అన్నం తినడానికి కూర్చున్నారు, చలిదన్నం తినడానికి చేతిలో ఆ ఆవకాయ ముక్క పెట్టుకున్నారే, అక్కడికి తిరిగి వచ్చేట. అందరూ రెడీగానే ఉన్నారట. ఒక క్షణం జరిగినట్టు ఉంది వాళ్ళకి. ఏం నీకోసం చూస్తున్నా ఇంకా రాలేదేంటి అంటున్నారు. ఇది జరిగిందంతా సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం వాళ్ళకు ఒక క్షణంలా గడిచింది. ఇంకా రాలేదేంటి, నువ్వు గోవుల్ని తీసుకొస్తాను వెళ్ళావు కదా, ఇక దూరం వెళ్ళిపోయాయని అంటున్నారు. మాయ, ఎంత మాయ చూడండి. అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, సరే తిన్నాం కదా కూర్చోండి అన్నట్ట మొదలెట్టారు. అందరూ కూడా కలిశారు, దాన్ని తిన్నారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్దామని బయలుదేరారు. ఇంటికి వెళ్ళి తిరిగి వెళుతూ అంతకుముందు వీళ్ళు సర్పాన్ని లోపలికి వెళ్ళి దాన్ని చంపాడు కదా ఈయన, దాని కళేవరం పడిందిట. ఆ కళేవరాన్ని చూపించారట. కాబట్టి తన 5వ ఏట ఈ అఘాసురుని చంపినటువంటి ఆ కృష్ణుడు ఈ చేసినటువంటి లీలని వీళ్ళందరూ వెళ్ళి ఇళ్ళకి తీసుకెళ్ళి చెప్పారట. చెప్పిన తర్వాత ఆ మాట విని పరీక్షిత్ అడుగుతున్నాడు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఈ సంవత్సర కాలంలో ఈ బిడ్డల రూపంలో సంచరించి కృష్ణ పరమాత్మే ఉన్నాడు కదా, మరి ఆ తల్లుల యొక్క జీవాత్మ పరమాత్మ సన్నిధిలో వాళ్ళు తెలుసుకోలేకపోయారా, వాళ్ళు ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోయారా అంటే, తెలుసుకోలేరయ్యా, కృష్ణు మాయ. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ యొక్క రెప్లికానే, వేరేగా ఉండదు అది. కాబట్టి ఈ రెండు కలిపే ఉంటాయి కదా ఇక్కడ. కాబట్టి శరీరాలను ప్రేమించదు అది. జీవాత్మ పరమాత్మనే ప్రేమిస్తుంది, శరీరాన్ని ప్రేమించదు అని చెప్పి అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలోకి వచ్చారు. జాగ్రత్తగా వినాలి మీరంతా. బాగా మనస్సుని ఈ కృష్ణ లీల మీదే పెట్టుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది. మనకి అందరికీ తెలిసినవైనా సరే జాగ్రత్తగా వినండి. ఇది 6వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరాలకి మనం పౌగండం అంటాం. 6వ సంవత్సరం లోపు కౌమారం అంటాం. అవన్నీ అవస్థలు మనకి. సరే, ఇప్పుడు 6వ సంవత్సరంలోకి వచ్చారు బలరాముడు కృష్ణుడు. ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. దూడలను గాయటం మానేసి గోవులు కాస్తారు. ఆ వయస్సు వరకే దూడలను కాస్తారట యాదవుల్లో. అక్కడి నుంచి ఆవులను కాస్తారట 6 దాటింది. ఇక ఇప్పుడు పెద్ద ఆవును తీసుకుని బయలుదేరటం మొదలెట్టారు. వనంలోకి వెళ్తున్నారు. అక్కడి నుంచి చాలా రమ్యమైన పక్షులతో లేళ్లతో కలిసినటువంటి ఆ పుష్పాలతో ఉన్న అడవులోకి వెళుతుంటేట, ఏ ఏరియాలో అయినా అనే పుష్పాలు ఉన్నాయనుకోండి, చెట్లు ఉన్నాయనుకోండి, ఈయన వెళ్ళగానే పుష్పిస్తాయి. అవి చల్లగా తయారవుతుంది వాతావరణం, పచ్చగా ఉంటాయి చెట్లన్నీ. అలా జరుగుతుంది. అలా వెళుతున్నాడు. సరే, ఒక రోజున ఆ బలరాముడితో పాటు వెళుతూ ఆయన చెబుతున్నట్టు బలరాముడితో, నీ పాదాలకు నేను నమస్కరిస్తాను, నువ్వు నీ పాదాలు సోకితే ఈ భూమి పవిత్రమైంది అన్నగారితో చెబుతున్నాడు. యాక్చువల్గా ఈయనేమో ఈ అవతారంలోనేమో ఆదిశేషు బలరాముడిగా వచ్చాడు, రామావతారంలో తమ్ముడుగా వచ్చాడు, ఇక్కడ అన్నగా వచ్చాడు. తేడా ఇది. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు కదా, శేషు కృష్ణుడు ఇద్దరు కలిసి. సరే, ఆ క్రీడారంగంగా నువ్వు అది చేసుకుని బతుకుతున్నావు. అక్కడి నుంచి బలరాముడిని పొగిడాడు. బలరాముడు విశ్రాంతికి తీసుకుని పడుకున్నాడు. పడుకొస్తే ఆ కాళ్ళు పెట్టేట, బలరాముడికి కాళ్ళు పెట్టి అంతా చేస్తున్నట్టు చేస్తూ ఈ గోవులన్నిటికీ కూడా పేర్లు పెట్టేట. ఈయన ప్రతి గోవుకు ఒక పేరు పెడితే, ఇప్పుడు మన వాళ్ళంతా కుక్కలకు పెడుతున్నారు కదా, అలాగా పేరు పెడితే అవి చాలట. ఆయన పిలిస్తే అట్లా తిరిగి చూస్తాడు. పూర్ణచంద్రిక, గౌతమి గంగ, భగీరథ రాజతనయ, సుధా జలరాశి, మనోహారిణి, మహాలక్ష్మి, ఇలా అంటాడు.
గురుయోగి మానస గుహల గుమ్మరు మేటి గుమ్మరు నదీంద్ర గుహలలోన కనులతోడ బెనంగి కడుడయ్యు చతురుడు ఆ భీర జనులతోడ పెనగిడయ్యు అఖిల లోకమునకు ఆశ్రయుండగు ధీరుడు అలసి తరుల నీడను ఆశ్రయించు యాగభాగ చేయములాహరించు మహాత్ముడు అడవిలోన ఫలములాహరించు. సకల లోకాల్ని రక్షించేటువంటి విష్ణువు భూమి మీద పుట్టి ఈ గోవులతో కలిసి తిరుగుతూ ఆ అడవుల్లో తిరుగుతూ ఆ యమునలో నీళ్లు తాగుతూ సద్దన్నం తింటూ ఈ రకంగా బతుకుతున్నాడు. ఎంతోమందిని ఉద్ధరించడానికి వ్యక్తిని జన్మ ఇది అన్నాడు. ఈ రకంగా వీళ్ళందరూ తిరుగుతున్నారు. ఆ రామకృష్ణుడు ఇంతలో ఒక రోజున ఈ దాముడు అనేటువంటి ఒక స్నేహితుడు, శ్రీదాముడు అతని పేరు. ఈ శ్రీదాముడు అనే స్నేహితుడు ఇక్కడ దగ్గరలో ఒక తాటి వనం ఉంది. ఆ తాటి వనంలో తాటిపళ్ళు బాగా ఉంటాయి. చెట్లన్నీ తాటి చెట్లే. కానీ గమ్మత్తు ఏంటంటే ఆ వనంలోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. అక్కడ రాక్షసుడు ఉన్నాడు, ఎవరు లోపలికి వచ్చినా తినేస్తాడు. కానీ మాకు ఈ తాటిపళ్ళు తినాలని ఉంది అన్నారు. చాలా రుచిగా ఉంటాయి ఆ తాటిపళ్ళు. మనం చిన్నప్పుడు మనం కూడా తింటాం కదా తాటిపళ్ళు, కాల్చుకుని తింటాం. ఆ తాటిపళ్ళు తినాలని చెప్పి అందరికీ అనుకున్నట్టే వాళ్ళు చెప్పారు. సరే మొత్తం వీళ్ళ కోరికని తీర్చాలని బయలుదేరాడు. వీళ్ళిద్దరూ బయలుదేరారు, బలరాముడు కృష్ణుడు. ఆ బలశాలి అయిన రాముడు తాడి చెట్లను ఊపటం మొదలెట్టాడు. చెట్టు ఊపితే పళ్ళు కింద పడతాయి, పెద్ద పెద్ద చెట్లు కదా అవి. సరే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ రాక్షసుడు చూశాడు ఆ శబ్దానికి. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బలరాముడి గుండె మీద వెనకాళ్ళతో తన్నాడు. మళ్ళీ రెండోసారి వెనక్కి వెళ్ళి తల్లబోతే బలరాముడు వెనక్కి కాళ్ళు పట్టుకుని ఆ గిరగిరా చూపి, ఇంతకీ ఆ ధేనుకుడు అనే రాక్షసుడు ఉన్నాడే వాడు ఏ రూపంలో ఉంటాడు? గార్ధప రూపంలో ఉంటాడు. గార్ధపం అంటే గాడిద. వాడు గాడిద రూపంలో ఉంటాడు. వాడు వచ్చేవాడు కాలుతో తంతాడు కదా, గాడిద కాలుతో తంతుంది కదా. వాడు ఒకసారి తన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ రెండు కాళ్ళు పట్టుకున్నాడు ఈయన. గార్ధపాన్ని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. నేలకేసి కొడితే అవి చచ్చిపోయింది. అది ఆ తాడి చెట్లు కూడా కొన్ని పడిపోయి, ఎప్పుడైతే ఈ ధేనుకుడు పడిపోయాడో మిగతా గార్ధప రాక్షసులు ఉన్నారు వాడి ఫ్రెండ్స్ అంతా, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేశారు. బలరాముడు కృష్ణుడు కలిపి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన దాంట్లోకి వస్తున్నాం కృష్ణలీలల్లో. ఏమిటి? ఈ బాలకృష్ణుడు బలరాముడితో గోపబాలులతో కూడా కలిసి అనేక లీలలు చేస్తున్నాడు. యమునకి వెళ్ళి ఆటలాడుకుంటున్నాడు, వీటన్నిటిని పెంచుతున్నాడు, వెన్న దొంగిలిస్తున్నాడు, కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, గోవుని తీసుకెళ్తున్నాడు. ఒక రోజున వీళ్ళందరూ కలిసి యమునా నదిలోకి వెళ్ళారు. ఒక చోట వెళ్ళి ఆ లోపల నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వాడు తాగినట్టు ముచ్చిపోయారు. తాగిన వాళ్ళు తాగినట్టు ముచ్చిపోయారు. అర్థమైంది అది విషంతో కలుషితమైన నీళ్ళు. అది యమున చాలా పొడవుగా ఉంటుంది కదా. వీళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళారంటే ఆ రోజు ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్ళారు. సో ఎప్పుడైతే ఆ విషం నీళ్ళు తాగారో వీళ్ళందరూ కింద పడిపోయారు. చూశాడు ఈయన. చూస్తే వీళ్ళందరూ కూడా చచ్చిపోయి ఉన్నారు. ఒకసారి ఆయన దివ్య దృష్టితో వాళ్ళ వైపు చూశాట. ఒకసారి లేచారు వాళ్ళంతా. లేచారు కానీ ఈయనకి అర్థమైంది, ఈ మడుగులో నీళ్లు విషంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో ఒక విషపూరితమైన జంతువు ఏదో ఉంది. అంతకుముందు కూడా విన్నారు వీడు, ఇటు పక్కకి ఎవరు వెళ్ళినా యమునలో ప్రదేశంలో నీళ్లు తాగితే జనం చచ్చిపోతున్నారు, అలాగే అటువైపు వెళ్ళిన గోవుదూడలు అదే ఒక లోపల నుంచి లోపలికి దిగుతున్నాయి, దిగినట్టు బయటికి రావట్లా, ఇవన్నీ వింటున్నారు వాడు. కాబట్టి ఈయన ఆలోచించాడు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించుకుని నెమ్మదిగా ఆ దగ్గరలో ఒక పెద్ద కదంబ వృక్షం ఉంది. కదంబం బాగా పెద్దదిగా ఉంటుంది. అది దాని మీదకి ఎక్కాడు. ఎక్కి ఒకసారి యమునలోకి దూకాడు. యమునలోకి దూకటం ఏంటి, ఆ లోపల నుంచి ఒక పెద్ద సర్పం బొసలు కొట్టుకుంటూ పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దాని బొసలు ఎలా ఉన్నాయంటే నీరంతా కూడా కదిలిపోతుంది. అక్కడి నుంచి ఒకసారి 100 ధనుస్సులు పైకి ఎగిరింది. అది కింద నుంచి పైకి వచ్చేసరికి నీరు ఎగిరింది పైకి. అంత బలమైన సర్పం అది. అక్కడి నుంచి ఎవరో వచ్చారు శత్రువు అనుకుంది. దానికి సైన్యం ఉంది అక్కడ లోపల. ఆ సైన్యాన్ని ఆయత్తపరిచింది. శత్రువు ఎవడో వచ్చాడని చూస్తే పసిపిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు. ఈవిడే నన్నేం చేస్తాడు, వీడు సరే చిన్న కుర్రాడు తిరిగి దూకుంటాడు అనుకుంది. చూసి ఏం చేసింది, వాడి శరీరాన్ని చుట్టేసింది. అంత పెద్ద పాము శరీరాన్ని చుట్టేసింది. చుట్టేసి తొడలు పాదాలు కరవటం మొదలెట్టింది. సరే ఆయన ఏం భయపడలా, ఆనందంగా ఉన్నాడు, మందహాసంతో ఉన్నాడు. ఈ ఒడ్డున నుంచున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ భయం వేసింది. భయం వేసి గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారు. వెళ్ళి యశోదకి అందరికీ ఊళ్ళో వాళ్ళని చెప్పారు. ఈయన ఒకడే వెళ్ళాడా, ఒకడే దూకాడు బలరాముడు కూడా రాలేదు వాళ్ళని.
ఫలితం పదే ఈయన ఎందుకు దూకాడని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా ఆపదలో చిక్కుకున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. అక్కడి నుంచి ఇగో ఇలా చేసేవాడు, అలా చేసేవాడు, ఈయనే చంపాలా, ఈ పాము చేతిని పడ్డాడు ఈయన అనుకుంటున్నట్ట. అనుకుంటూ ఈ పాడు సర్పం మమ్మల్ని కలిస్తే పోయేది కదా, ప్రేమ ప్రేమ గోపికలు తల్లిదండ్రులు అందరూ అనుకుంటూ మమ్మల్ని కలిస్తే పోయేది కదా, ఆయన దగ్గర కిందకి వెళ్ళింది ఇది అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నారట. ఇదంతా నిర్లిప్తంగా చూస్తున్నట్ట, నిస్సహాయంగా ఉన్నట్టు నటిస్తున్నాడు ఆయన. ఒక్క ఊపున ఈ సర్పబంధాన్ని తెంచుకుని విదిలించుకుని పైకి లేచాడు. పైకి లేచేసరికి వీడేం చేశాడు, ఎప్పుడైతే ఈయన పైకి లేచాడు, ఈ కాళీయుడు మామూలు వాడు కాదు, కాళీయుడు అతను బాగా పెద్ద సర్పం, అది విష సర్పం అది. ఈ కాళీయుడు ఒక్కసారి పడగతో సహా వీడు పైకి లేచాడు, పెద్ద పడగ. ఆ పెద్ద పడగ పైకి ఎచ్చాడు. ఈయన ఎగిరి ఆ పడగ మీదకి దూకాడు. దూకి 101 పడగలు ఉంటాయట వాడికి. ఆ 101 పడగలతో మణుల వల్లే మెరిసిపోతున్నటువంటి ఆ కాళీని శిరస్సు అన్ని తలలు ఉన్నాయి వాడికి. ఆ తలలో ఒక విశాలమైన నాట్య వేదిక అయిపోయింది. అది కాళీయ మర్దనం, మనం అందరం చూస్తుంటాం కదా ఫోటోల్లో. కాళీయ మర్దనం అనేది కృష్ణుడి లీలల్లో చాలా గొప్ప అంశం అది. సరే, అక్కడ నాట్య వేదిక అయిపోయింది. దాని మీద నాట్యం చేయటం మొదలెట్టాడు. ఆ పైన ఉన్నటువంటి ఆ కాళీయ పాము పడగ మీద నాట్యం చేయటం మొదలెట్టాడు. ఈ నాట్యాన్ని చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యమునా నదిలో పెద్ద పాము, ఆ పాముకు అన్ని పడగలు, ఆ పడగల మీద కృష్ణుడు, ఆ కృష్ణుడి డ్రెస్ మామూలుగా తెలిసిందేగా, చక్కటి అందమైన డ్రెస్ వేసుకున్నాడు, పైన కిరీటం అది పెట్టుకున్నాడు, బొడ్లో ఇది దోపుకున్నాడు. ఆయన ఆనందంగా నాట్యం చేస్తున్నాడు. ఇది చూడటానికి దేవతలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారట. వాళ్ళందరూ కూడా వచ్చి పైనుంచి పుష్పవర్షం కురిపించారట. ఈ పాదాల ఘాతాలకు తట్టుకోలేక, ఈయన చేసే డ్యాన్స్కి తట్టుకోలేక వీడు విషంతో రక్తం కక్కుకున్నాడు కాళీయుడు. అంత పెద్దవాడు కూడా, అంత పెద్ద పాము. అప్పుడు వాడికి అర్థమైపోయింది, శరీరం శిథిలం అయిపోయింది, ఈ కుర్రాడు మామూలు వాడు కాదు అని అర్థమైపోయింది. 6 ఏళ్ల కుర్రాడు నా పడగల మీద ఎక్కి నన్ను ఇలా చేస్తున్నాడంటే ఇటు సామాన్యుడు కాదు అనుకున్నాడు. అనుకుని ఈ శ్రీకృష్ణుడు చేసిన ఈ తాండవ నృత్యానికి వాడి శరీరం అంతా కూడా శిథిలం అయిపోయింది. ఈ శ్రీకృష్ణుడు చేసిన తాండవ నృత్యాన్ని కాళీయ నృత్యం అంటారు. కాళీయుల మీద చేసిన నృత్యాన్ని చాలా ఫేమస్ అది. దానికి ఒక పద్ధతి కూడా ఉంది. అది అలా ఆయన చేశాడు. చావు బతుకుల మధ్యకి వచ్చేట. ఈ లోపల ఆయనకు భార్యలు ఉన్నారు లోపల. ఆ భార్యలందరూ పిల్లలను పెట్టుకుని తీసుకుని ఈయన దగ్గరికి వచ్చారు, పిల్లలతో సహా వచ్చి ఆ భార్యలు అంటున్నారు ఆయనతో, ఓ జగదీశ్వర, నువ్వు దుష్టులను దండించడం అనే అవతార కార్యం కదా, కాబట్టి దండించావు, తప్పులేదు. కానీ అపరాధం చేసేవాళ్ళని నువ్వు దండిస్తున్నావు కాదను. ఎట్టి తపంబు చేసినొక ఎట్టి సుకర్మములాచరించనో, ఎట్టి నిజంబు పలికినకో ఈ ఫణి పూర్వ భవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చెరువ కాని నీవు నేడిట్టి వినోదలీల అడలెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఈ ఫణీంద్రుడు పూర్వజనంలో ఏం సుకృతం చేసుకున్నాడు స్వామి, నువ్వు ఆయన మీద ఎక్కి నృత్యం చేసే అవకాశం కలిగింది వాడికి. కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళ కర్మఫలాన్ని బట్టే కదా నువ్వు శిక్షిస్తావు. సో వీడు తప్పు చేశాడు, అయినా నీ పాద పద్మాలు తగిలే కదా వాడికి. వాడు చూడండి లాజిక్, నీ పాద పద్మాలు వాడికి తగిలే కదా, వాడు తప్పు చేశాడని అంటున్నావు కదా, మరి వాడికి ముక్తి వాసింది నువ్వే కదా. చూసారా ఎత్తండి లాజిక్ లాగారు వాళ్ళు. ఎందుకంటే ఈ కరుణా సాగరుడు, ఈయన చంపిన వాళ్ళందరికీ ఆయన ముక్తి ప్రసాదిస్తాడు, వాళ్ళ కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తాడు, అది కదా దీనిని ఉద్ధరిస్తాడు, అది కదా భగవంతుడి సృష్టి, భగవంతుడి యొక్క తత్వం. కాబట్టి నువ్వు ఈయన అనుగ్రహించాలి కదా, మాకు పతిభిక్ష పెట్టు, అతనికి ప్రాణభిక్ష పెట్టు, మేమందరం కూడా అతను చూసుకుని బతుకుతున్నాం, కాబట్టి మాకు ప్రాణభిక్ష పెట్టు, అతని పతిభిక్ష పెట్టు అన్నట్ట. ఈ కాళీయుడు కోలుకున్నాడు, అహంకారం కూడా చచ్చిపోయి అతను అంటాడు కాళీయుడు, ఏ భగవాన్, జన్మతః మేము దుష్టులం, తామసులం, అంతేకాకుండా పగ పెంచుకునేవాడు. పాముకి పగ ఎక్కువ. ఒకసారి కనుక దేని మీద కనుక దృష్టి పడిందంటే వాళ్ళని వదిలిపెట్టదు. మనం కూడా పాము పగ అంటాం కదా. మేము తామసులం, మా గుణం తామస గుణం, మన సృష్టి అలా జరిగింది, నువ్వు సృష్టించినే కాదు, నీ సృష్టి ప్రకారమే పాములు తామస గుణంతో ఉంటాయి. ఈ తామస గుణంతో ఉండటం వల్ల నేను ఇవన్నీ చేస్తున్నాయి మడుగులో ఉండి. మరి నేను తప్పు చేసి ఉంటే క్షమించు, నాకు మటుకు ఏదైనా చేయించి కాళ్ళ మీద పడ్డట. ఇవి అనేసరిగా ఆయన అన్నట్టు చూశాడు, తప్పు తెలుసుకున్నాడు, ఆయన అర్థం చేసి ఒకటే అన్నాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ కాపురం ఉండొద్దు,
ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే ప్రజలకు పశుపక్షులకు ప్రమాదకరం. ఈ నీళ్లు తాగుతారు, తాగిన వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు లోపలికి లాగేస్తున్నావు, అందరిని చంపుతున్నావు. కాబట్టి ఈ మడుగులో స్నానమాచరించి ఉపవాసం ఉండి నన్ను తలచి కొలిచి జలతర్పణం చేసిన వాళ్ళు పాపాలను పోగొట్టుకున్న వాళ్ళు శతచిత్తులు అవ్వాలి. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి తప్పుకో అన్నాడు. యమునా నదికి ఉన్న గొప్పతనం అది. కాబట్టి అక్కడి నుంచి ఆ మడుగులోంచి తీసేశాడు. ఆయన ఏమో నమస్కారం పెట్టాడు, నేను ఇక్కడ ఉండను, సముద్రంలోకి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన దగ్గర బోర్డు ఉన్నాయిటే, రత్న మాలికలు, నిలోత్పల మాలికలు, ఆయన దగ్గర మణులు, ఇవన్నీ ఈయనకిచ్చి కృష్ణుడికి ఆయన మీద బయలుదేరాడు. మరి అసలు ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాబ్లం? ఎందుకున్నాడు ఈ మడుగులో ఈయన? ఇది ఎట్లా ఉండగలిగాడు ఇక్కడంటే, పూర్వం ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే, సర్పాలంటే భయం. ఈ సర్పాలంటే భయం చేత నైవేద్యాలు పెట్టేవాట రెగ్యులర్గా సర్పాలకి. అవి వచ్చి తీసుకొచ్చి ఒక చెట్టు కింద పెట్టేవాళ్ళు ఆ అడవిలో. అది వచ్చిన సర్పాలు వచ్చి తినేసి పోయేవి. వాళ్ళు సర్పాల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళతో సైక్యంగా ఉండడానికి ఈ పని చేసేవాళ్ళట. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ తిట్టమే కాకుండా గరుత్మంతుడు కూడా సహం ఇచ్చేవిట, అవి అవి సహం తినేవిట. వీళ్ళకి మితిమీరిన అహంకారం కలిగిందిట. అహంకారం కలిగి ఈ గరుడికి ఇవ్వటం మానేశారట. నేను మా కోసం వాళ్ళు తెచ్చి పెడుతుంటే మేము గరుడికి ఇవ్వటం ఏంటని చెప్పి ఆ భాగాలను కూడా ఇవే తినటం మొదలెట్టారు. మొదలెడితే గరుడికి కోపం వచ్చింది. గరుడికి కోపం వచ్చి ఈ కాళీయుడిని చంపేయటానికని వచ్చాడు. ఆగ్రహం వచ్చింది, దిగి వచ్చాడు. ఈయన 101 పడగలను ఎత్తాడు, అక్కడి నుంచి విషజ్వాలకు ఎక్కాడు, ఇద్దరు ఎదిరించారు, ఘోర యుద్ధం జరిగింది. ఈ గరుడి రెక్క దెబ్బలకి గోళ్ళు ముక్కు అన్నీ ఛిద్రమైపోయి ఈ కాళీయుడు ఏం చేశాడు, ఇక తట్టుకోలేక భూమి మీద ఉండేవాడు, ఇన్నాళ్ళ నుంచి అడవిలో ఉండేవాడు, ఆ దగ్గరలో ఉన్న నదిలోకి దూరాడు. ఎందుకంటే ఈ లోపలికి రాలేడుగా గరుడు, కాబట్టి ఆ గదిలో దాంట్లోకి దూరాడు. అదే ఎట్లాంటిది అది, దాని కింద ఆ నదిలో ఈ వెళ్ళిన ప్రదేశం కింద ఒక ప్రదేశంలోకి వెళ్ళాడు. అదే మడుగైంది, వీడు ఉండటం వల్ల ఖాళీ మడుగైంది. అది అంతకుముందు మామూలు యమునే. ఈ కిందగా సౌరభుడు అనే ఒక మహర్షి ఉన్నట్ట, సౌభరి అనే మహర్షి. ఆ మహర్షి తపస్సు చేసుకుంటున్నట్టు. తపస్సు చేసుకుంటే ఈ గరుడు వచ్చినప్పుడల్లా ఈ చేపలను తినటానికి, పాములను తినటానికి ఈయన వచ్చినప్పుడల్లా అవేమో ఆ గరుడు ఎప్పుడైతే వస్తాడో వచ్చినప్పుడల్లా అవన్నీ చంద్రగా తిరుగుతున్నాయి. ఆయనకి డిస్టర్బ్ అవుతుంది తపస్సు. అందుకని ఆయన ఏం చేసేట, ఇక్కడికి ఎవరు రావడానికి లేదు, ఇక్కడ ఏ రకమైన పక్షి వచ్చినా ఆ పక్షి చచ్చిపోతున్నాడు. దాంతో ఈ సేఫ్గా ఉంది ఇప్పుడు ఈవిడ ఇక్కడ కాళీయుడిలో సేఫ్గా ఉన్నాడు. కాబట్టి గరుడు అక్కడికి రాలేకపోతున్నాడు. కాబట్టి ఇది అలా అనటం వల్ల, గరుడు రాలేకపోవటం వల్ల కాళీయుడు అక్కడ ఉండగలిగాడు, లేకపోతే ఆయన చేతికి పోయేవాడే. కాబట్టి ఇది కథ. దీనివల్ల గరుడు అక్కడ రాలేకపోవటం, కాళీయుడు అక్కడ ఉండటం, సౌరభ మహర్షి పూజ చేసుకోవడం జరిగింది. మరి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అందరూ చూశారు, బలరాముడు తమ్ముడిని గాఢలిందుగా కౌగిలించుకున్నారు. ఎక్కడెక్కడ యాదవులు అందరూ కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందించారు. ఆ యమునా నది యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు. ఇక సూర్యుడు అస్తమించాడు, అందరూ తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ అప్పటికే పొద్దుగూగిపోయింది కాబట్టి ఈ రాత్రికి యమున ఒడ్డునే ఉందామని చెప్పి నిర్ణయించుకుని అందరూ చెట్లాకులు గడ్డి పోల్చుకుని పడుకున్నారు. ఆ రోజు తిండి లేదు వీళ్ళెవరికి. తిండి లేకపోవడం వల్ల బాడలేకపోతే నిద్ర వచ్చేసింది, అందరూ నిద్రపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత సడన్గా ఒక కారు చిచ్చురేగి మంటలు ప్రారంభించి ఆహాకారాలు చేస్తున్నారు. అందరూ కృష్ణ రక్షించు అంటున్నారు. ఇక అప్పటికే ఈయన రక్షకుడు అయిపోయాడు వీళ్ళకి, చిన్నకి పెద్దకి అందరికీ కూడా. అందరికి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికే చెప్పుకుంటున్నారు, కృష్ణ రక్షించు అన్నాడు. ఆ ఆర్తనాదాలు ఈయన విన్నాడు. ఆ విని ఒక్కసారి ఆ దావాగ్ని మొత్తాన్ని నోటితో పీల్చుకున్నట్టు, నోటితో లోపలికి తీర్చేసుకున్నట్టు. ఈ రకంగా వీళ్ళందరినీ రక్షించాడు. అలా ఈ రకంగా బలరామకృష్ణుడు నదీ తరాల్లో తిరుగుతున్నారు. ఒకసారి ప్రలంబుడు అనే అసురుడు గోపబాలుని రూపం ధరించి వాళ్ళ చేతికి వచ్చాడు. వాడు ఎప్పుడైతే గోపబాలుడు అని తెలుసుకున్నారు, వీళ్ళిద్దరికి వాళ్ళని చంపారు. ఒకసారి దావాగ్ని బాగా వచ్చింది. ఆ దావాగ్ని కూడా వనమంతా వ్యాపించిన దాన్ని వాళ్ళు లోపలికి తీసేసుకోగలిగారు. ఈ రకంగా బలరామకృష్ణ ఇద్దరు కలిసి బృందావనంలో తిరుగుతున్నారు, గోప కుమారులతో తిరుగుతున్నారు. కాలం కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. మండు వేసవిలో సూర్యుడు బృందావనంలో వేడెక్కేది కాదుట. ఆయన ఉన్నంతకాలం బృందావనంలో వేడెక్కేది కాదుట. ఫలపుష్పాదులన్నీ చక్కగా పచ్చగా ఉండేవి. ఇప్పుడు మానవ రూపధారి వచ్చినటువంటి ఆ గోపాలుడు ఇంకా చెప్పేది ఏంది ఆయనకి, ఆయన ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉంది. ఈ వేణువును తయారు చేశాడుగా, ఈ వేణువుతో నెమ్మదిగా ఆ వేణువు ఊది అందరినీ ఆనందింపజేస్తుండేవట. ఆయన గనక ఈ వేణువు ఊదితే ఆ వచ్చే శబ్దాలు ఉన్నాయే,
ఆ వేణు నాదం ఇక అందరికి ఎంత ఆనందం అంటే ఒళ్ళు మర్చిపోయేవాళ్ళు. మనం కూడా ఇప్పుడు సంగీతంలో మంచి ఏదైనా సంగీతం వస్తే మర్చిపోతాం, ఒళ్ళు ఎందుకు మర్చిపోతాం. సాక్షాత్ విష్ణువే ఆ వేణునాదాన్ని పట్టుకుని ఊదుతుంటే మరి ఆనందంగా ఉండదట. ఈ రకంగా ఆయన పశువులను మేపుకుంటూ వేణువు ఊదుకుంటూ తిరుగుతున్నాడు, అందరిని కలుపుకుంటూ అలా తిరుగుతున్నాడు. అక్కడి నుంచి వీళ్ళు ఒకళ్ళొకళ్ళట వేణుగానాన్ని గురించి ఈ గోపికలందరూ అబ్బా ఎంత బాగా వాయించుతాడే, ఆయన వాయించితే ఈ చెట్లన్నీ పూలు పూస్తున్నాయి, పళ్ళు కాస్తున్నాయి, ఇలా ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళట ఆ మధురమైన పళ్ళని గురించి. ఈలోపు ఆ కోయి కాంతలు ఎవరో చూస్తే వాళ్ళ దగ్గర ఒక నెమలి ఈకలు చూశాట. ఆ నెమలి ఈకలు చాలా అందంగా ఉన్నాయట. ఇదంతా శరీరం మీద ఈయన పెట్టుకునేవన్నిటికీ కూడా ఒక తత్వం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి అందంకరంగా పెట్టాడు. అది ఇవాల్టికి కూడా అది మనందరికీ కన్నులకు పండుగగా ఉంటుంది. బాగా నెమలి ఈకని తీసుకొచ్చి లోపల ఇక్కడ పెట్టాడు పైన దాంట్లో. ఏమిటండి ఈ నెమలి ఈకని ఎక్కడ పెట్టాడు? పైగా తల మీద పెట్టాడు. తల మీద పెట్టంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా గొప్పదనే కదా. ఏమిటి నెమలి ఈక ప్రత్యక్షం? నెమలి ఈక ఏమిటి, ఎందుకు అక్కడ పెట్టాడు? పక్షులన్నిటిలోకి నెమలి ఒక్కటే సంతానాన్ని కలవకుండా కంటుంది, సంగమం ఉండదు. నెమలికి ఏంటంటే ఆ మేఘం వచ్చినప్పుడు ఆడ మగ కలిసి నృత్యం చేస్తాయి. చేసినప్పుడు మగ నెమలిలో నుంచి కళ్ళలో నుంచి నీరు వస్తుంది. ఆ నీరుని ఆడనెమలి తాగుతుంది బిడ్డలు. సో అసంగంగా కలయిక లేకుండా, ఏ రకమైన లంపటం లేకుండా, మామూలుగా మనుషులకు ఉండే వ్యామోహం లేకుండా, ఏమీ లేకుండా బిడ్డలకు అనేది అది. కాబట్టి దేని దృష్టి అంటే నువ్వు కూడా అలా బతుకు. దాంట్లో లంపటంలో చిక్కుకుపోయి ఏదో పెద్దది బంగారం కిరీటం మీద వెండి కిరీటం, ఇంకా దాని మీద మండు పెట్టాలని ఉద్దేశం. కానీ ఈయన పెట్టింది ఏంటి? నెమలి ఈక. ఎంత అందంగా ఉంది అంటున్నాం మనం. ఇంట్లో నెమలి ఈక ఉంటే చాలా మంచిది. పూర్వం మన అందరి ఇళ్లలో పుస్తకాల మధ్య పెట్టేవాళ్ళం చిన్న నెమలి ఈకని. పెద్దదాన్ని కూడా తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటారు ఇప్పటికి. పోయి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు విలేజెస్లో. ఆ నెమలి ఈక తత్వం అది అసంగత్వం. అంటే ఏ రకమైన మలినము లేదు, కలవలేదు. అది ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఈ లంపటాలన్నీ చేసుకోకుండా కేవలం విడివిడిగా ఉంటూనే నువ్వు పరమాత్మ జీవాత్మ యొక్క విషయం తెలుసుకుంటూ బ్రతకాలి అనేది చెప్పడానికి అది పెట్టాడు. ఇందాక మనం పిల్లల గురించి చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన ధరించినవన్నీ కూడా వాటికి ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని ప్రజలకి చెప్పాలి, మానవులకు చెప్పాలి అనేది ఆయన తాపత్రయం. సరే, అక్కడి నుంచి ఆ వెదురుగొట్టం పెట్టుకుని ఊడుతుంటే వీళ్ళందరూ అనుకుంటుండేవాళ్ళట, ఈ గోపికలంతా ఎంత అదృష్టం చేసింది ఆ వెదురుగొట్టం. బ్రహ్మాది దేవతలకు కూడా పట్టని అదృష్టం దానికి పెట్టింది. ఎప్పుడు ఆయన పెదాల మీద ఉంటుంది అది అని అందరూ దాని మీద అసూయ పెంచుకునేవాళ్ళట. అలా ఉండేదిట. ఆ నెమలి ఈకలు, ఆకులు మెడకు చుట్టుకునేవాళ్ళట, ఆ మొలకు చుట్టుకునేవాళ్ళట, ఆ పళ్ళని సుగంధ పుష్పాలని ఆయనకి ఇచ్చేవాళ్ళట, పరవశించిపోయేవాళ్ళట వీళ్ళందరూ. ఇక ఎప్పుడైతే ఆయన నెమలి పింఛం పెట్టుకోవడం మొదలెట్టాడో ఈ గోపికలందరూ కూడా ఆ నెమలి పింఛంతో ఉన్న వాటిని ఒంటి నిండా చుట్టుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆ పూలు అవి ఆయన సమర్పించి ఆనందపడుతుండేవాళ్ళు. ఇప్పుడు హేమంత ఋతువు వచ్చింది. హేమంతం అంటే దేనికి ప్రసిద్ధి? హేమంత ఋతువు అంటే దేనికి ప్రసిద్ధి? హేమంత రాగం, హేమంత ఋతువు. హేమంతం ఎప్పుడు వస్తున్నావుగా? చలికాలం, ఆశ్వయుజం, కార్తీకం. చాలా చల్లగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆనందమైనటువంటి రోజు, చల్లదనం ఉంటుంది. ఈ కృష్ణుడి ధ్యాసలో ఈ గోపకన్యలందరూ కూడా కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి నెమ్మదిగా వయసు ఆయనకి పెరిగింది, ఈ గోపికలకి పెరిగింది, ఆయన మీద అనురాగం పెరిగింది. ఇక్కడ అనురాగం, ప్రేమ, అభిమానం వరకే మనం ఆలోచించాలి. ఆయన యొక్క తత్వంలో మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు ఏం చేశారట, కాత్యాయని వ్రతం చేద్దామని బయలుదేరారు ఈ గోపికలందరూ. ఈ కాత్యాయని వ్రతాన్నే మనం ఇప్పుడు మార్గశిర మాసంలో గోదా కళ్యాణం చేస్తాం, గోదాదేవి చేస్తాం కదా మనం. ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో వచ్చేది ఆ వ్రతం కూడా కాత్యాయని వ్రతమే. ఆ కాత్యాయని వ్రతం మన తిరుప్పావయం చదువుతాం, ఇలాగొక పాశ్రం చదువుతాం కదా. చదివి ఆ గోదా రంగనాథుల పెళ్ళది. ఈ గోదాదేవి అనే ఆవిడ విష్ణు చిత్తుడి కూతురుగా పుట్టి తులసివనంలో దొరికి, కృష్ణుగా పుట్టల, తులసివనంలో పిల్లగా దొరికి ఏ రంగనాథుడి ఆలయం దగ్గర అయితే ఆవిడ పుట్టిందో ఆయనే పెళ్లి చేసుకుంటాను కూర్చుంది. ఈ యుగంలోనే, ఎప్పుడూ కాదు, ఈ యుగంలోనే. ఇదేంటి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి ఆ రంగనాథుని పెళ్లి చేసుకోవాలంటే అది విగ్రహం కదా అక్కడ ఉంది గుడి.
కృష్ణుడు అవతారం ఏం లేదుగా అక్కడ. ఆవిడ దానికి ఒక కాత్యాయని వ్రతం అని పెట్టి 30 రోజులు ఈ కన్యలందరినీ తీసుకొని వాళ్ళందరిని తీసుకొని స్నానం చేసి గదిలో ఆ పూజ చేస్తూ చేస్తూ చివరికి 30వ రోజున ఆయన ఆయనలో కలిసిపోతుంది. అందరూ చూస్తుండగానే ఆ విగ్రహంలో కలిసిపోతుంది. అది ఆ రంగనాథుడిలో కలిసిపోయినట్టు అదంతా మనం చేస్తూ ఉంటాం. గుళ్ళల్లో కూడా చదువుతూ ఉంటారు. పాశురాల్లో చదువుతూ ఉంటారు కదా! ఈ కాత్యాయని వ్రతం మొదలైంది అక్కడ బృందావనంలో. దాన్ని ఆ తర్వాత కాలంలో ఈవిడ చేసింది అది గోదాదేవి. సరే ఈ కాత్యాయని వ్రతంలో ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఈ కాత్యాయని వ్రతం గనక చేస్తే కృష్ణుడు దగ్గర పడతాడు. కృష్ణుడిని కావాలని కోరుకుంటున్నారు వీళ్ళంతా. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. దాంతో సంబంధం లేదు. కానీ కాత్యాయని వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. మార్గశిర మాసం అంతా అందుకనే కృష్ణుడికి మాసానాం మార్గశీర్షోష్మం అంటారు. అంటే నెలల్లో ఆయనకి ఇష్టమైన నెల మార్గశిర మాసం. కార్తీకం తర్వాత వస్తుంది. రేపు మనం ఎక్కడ ఉన్నాం? మనం భాద్రపదంలో ఉన్నాం. భాద్రపదం తర్వాత ఆశ్వీజం. ఆశ్వీజం అంటే దసరా, తర్వాత కార్తీకం శివుడు, ఆ తర్వాత వచ్చేది మార్గశిర. ఆ మార్గశిర మాసం కృష్ణుడిది చాలా ప్రీతి అయిన నెల. సో ఈ మార్గశిర మాసంలో పొద్దున్నే లేస్తారు వాళ్ళు. ఆ కాళింది ఇప్పుడు ఆ కాళింది నది అయిపోయింది. కాళింది మడుగు కాదు, కాళింది నది అయింది. ఇందువల్ల కృష్ణుడే చెప్పాడు, ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి ముక్తి ప్రసాదించున్నాను అన్నాడు. కాబట్టి ఆ కాళింది నదిలో స్నానం చేస్తారట. అక్కడి నుంచి స్నానం చేసి నైవేద్యాన్ని తయారు చేస్తారట. ధూపదీపాలతో ఆయన ఆరాధిస్తారట. అక్కడి నుంచి వాటిని పట్టుకుని స్నానం చేస్తున్నప్పుడు కూడా కృష్ణనామాన్నే గానం చేస్తారట. కాత్యాయని మహామాయే మహాయోగిన్ వధీశ్వరి నందగోప సుతం దేవి పతిం మే కురుతే నమో. మాకు నందగోపకుడైనటువంటి ఆ కృష్ణుడిని పతిదిగా ఇవ్వాలి అనేది వాళ్ళ కోరిక. ఆయన చివరికి ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు ఆయన వయసుతో సంబంధం లేదు, ఆయన పెళ్లి చేసుకోవాలంటున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? సొంతం చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే భార్యాభర్త పెళ్లి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? సొంతం అవుతుందనే కదా. మిగతా వాళ్ళు మీద లేని హక్కు ఉంటుంది కదా భార్యకి భర్త. అదే అంతవరకే దాన్ని. కాబట్టి అదే వాళ్ళ ఉద్దేశం. ఈ కన్యలందరూ కలిసారు, చట్టాపట్టాలు వేసుకుని ఈ కృష్ణ గీతాలు పాడుకుంటూ ఒక రోజున ఆ యమునా నది తీరానికి చేరిగారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కాత్యాయని వ్రతం చేసే ముందు స్నానం చేయాలి కదా. ఆ స్నానం చేయడానికి ఏం చేశారంటే బట్టలన్నీ విడిచారు. బట్టలన్నీ విడిచి ఈ నదిలోకి ప్రవేశించారు. జలకాలు ఆడారు. ఆ జలక్రీడల్లో ఎలా ఆడారు వాళ్ళు? నగ్నంగా ఆడారు. ఆ నగ్నంగా వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆ కృష్ణుడి లీలలే పాడుకుంటున్నట్టు వాళ్ళు. ఇక అప్పుడు బృందావనంలో పాటలన్నీ కృష్ణుడికి గురించే, ఆయన లీలల గురించి అందరూ పాడుకునేది. సరే పాడుకుంటున్నారు. పాడుకుంటూ వాళ్ళు ఆనందంలో మర్చిపోయి ఉన్నారు. ఈయన చూశాడు, ఎక్కడో ఉన్నట్టు చూశాడు. వీళ్ళు నగ్నంగా స్నానం చేస్తున్నాడని గ్రహించాడు. ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేయించాలి. ఎందుకంటే వీళ్ళు భగవంతుని కొలవటానికి వెళ్ళేటప్పుడు స్నానం చేసేటప్పుడు అది పద్ధతి కాదు, నగ్నంగా చేయకూడదు. ఏదో గుడ్డ ఉండాలి, గుడ్డతో ఉన్నప్పుడు స్నానం చేయాలి. కాబట్టి వచ్చాడు. వచ్చి ఈ వలువలన్నీ బట్టలన్నీ అక్కడ పడేసిన నదిలో దిగారుగా, అవన్నీ తీసుకున్నాడు. పట్టుకుని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరే ఆయన పాదస్పర్శతో ఆ చెట్టు కూడా ధన్యమైంది. ఆ చెట్టు మీద ఉన్నాడు. గోపికలు స్నానం ముగించారు. బట్టలు కనపడక నలువైపులో చూశారు, బట్టలు లేవు. మళ్ళీ ఇంకోసారి దిగారు. మళ్ళీ కళ్ళతో అంతా వెతికారు, ఎక్కడా కనపడట్లేదు. ఆ కృష్ణుడి చెట్టు మీద నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన కనపడుతున్నారు. వీళ్ళు, ఓ అమ్మాయిలారా, మీ బట్టలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే అందరూ కలిసి కానీ ఒక్కొక్కళ్ళు కానీ పైకి వచ్చి నా దగ్గర నుంచి బట్టలు తీసుకోండి. ఎలా వస్తారు పైకి? నగ్నంగా ఉన్నారు కదా. నగ్నంగా ఉన్నవాడు ఎలా వస్తారు? అంతేకాకుండా మీరు చేసింది తప్పు. మీరు బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. మీరు చేసింది తప్పు, దానికి ప్రాయశ్చిత్తం అదే. వచ్చి తీసుకోండి తొందరగా అన్నట్టు. వాళ్ళు అన్నట్టు, ఇదేమిటయ్యా, మా బట్టలనేమో నువ్వు హరించేసావు, మా మానాలను మేము ఎలా పోగొట్టుకుంటావా? ఇది తప్పు కదా నీకు. అయినా నువ్వు రాజుగారి కొడుకువి, ఇట్లాంటి పనులు చేయటం మంచిదేనా? నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఈ భూమండలానికి అంత రాజు ఏంటి నువ్వు నందవ్రజానికే, మమ్మల్ని భయపెట్టమోకు అని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలెట్టారు. మీ నాన్నతో చెబుతాను అని అంటున్నారు. ఆయన అన్నాడు, రాజుతో మేము మాట్లాడే విధానం ఇదేనా? మీరు మొహమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారు. అసలు మీరు బట్టలు లేకుండా ఎందుకు దిగారు? నీటి నుంచి మీరు పైకి వచ్చి మీ బట్టలను తీసుకోండి, ఇంకో మార్గం లేదు, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ వే. మీ ప్రాయశ్చిత్తం అదే అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ బతిమారారు. నువ్వేం చేయమన్నా మేము చేస్తాం, కానీ బాబు మా బట్టలు మటుకు మాకు ఇచ్చి మా మానాన్ని కాపాడన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు ఏ యువకుడిని భర్తగా కోరి అసలు ఈ వ్రతం చేస్తున్నారు? అది చెప్పండి. అది చెబితే నేను దాన్ని బట్టి నిర్ణయిస్తాను. ఆ చోరుడు ఎవరు? మీ మనస్సును దోచిన ఆ చోరుడు ఎవరు?
నాతో చెప్పడానికి మీకు సిగ్గెందుకు? నేను చిన్న కుర్రాడిని మీ అందరిళ్ళలోనే తిరుగుతున్నాను కదా! నేను కొత్తవాడిని ఏం కాదు కదా నేను. అయినా సరే వాళ్ళు చిలిపిగా నవ్వుతున్నట్టు ఈయన అలా కూర్చుని ఇక వాళ్ళకి ఏం చేయాలో తోచక ఒక్కొక్కళ్ళు మానాన్ని కప్పుకుని చేతులతో వచ్చేసారు. బయటకు వచ్చేసి ఆ కృష్ణునితో ఇలా అంటున్నారట. వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా నింతులెల్లా చేతులెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గును నాడనేల ఎక్కువ నాడనేల. నా దగ్గర మీకెందుకు సిగ్గు? ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? ఆ కాత్యాయని దేవి పట్ల మీరు అపచారం చేశారు కదా! ఆ అపచారం చేశారు కాబట్టి నేను ఇది చేశాను మీకు. మీరందరూ రండి, మీ బట్టలు తీసుకోండి. స్మరణ మాత్రం చేత సర్వదోషాలు తొలగిపోతాయి మీకు. మీకు ఆనందమే కలుగుతుంది. మంచి పనే చేశారు. నేనే మీ ఎదుటిగా ఉంటే మీకు సంకోచం దేనికి అని మరి వాళ్ళందరినీ చెప్తే వాడు 2 చేతులు ఎత్తి నుదుటి మీద జోడించి వంగి ఆ మైమరిచిపోయి కన్యలు వందనం చేశారట. నగ్నంతంగానే చేసి వాళ్ళందరూ వచ్చి ఆ చీరలను ఇచ్చేశాడు. ఆయన చీరలను తీసుకుని వెళ్ళాడు. అంటే చీరల రూపంలో వాళ్ళలో ఉన్నటువంటి చెడునంతా ఈయన గ్రహించేశాడు. వాళ్ళని కరుణించాడు. వాళ్ళు కూడా ఆ మమకారాలు బంధాలు వీటన్నిటిని ఆ రకంగా వదిలించుకుని అమ్మగారు బంధం పోతేనే కదా వాళ్ళకి రాగలుగుతారు బయటికి, లేకపోతే ఆ సిగ్గుతో రాలేరు కదా. అవన్నీ వదిలించుకున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకున్నారు. ఇది ఈ రకంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది చేశారు. ఇది అయిపోయింది. ఇక అక్కడి నుంచి అసలు వీళ్ళు ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేయాలని చెప్పి అక్కడ మొదలెట్టారు. ఏమిటది ఆ కార్యక్రమం? ప్రతి సంవత్సరం ఈ యాదవులందరూ కలిసి ఇంద్రుడికి ఒక పెద్ద యాగం చేస్తారు. ఎందువల్ల? ఇంద్రుడి వల్లే కదా వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే కానీ వీళ్ళకి పచ్చిక ఉండదు, పొలాలు పండవు. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా చేస్తారట. ఆ ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. కృష్ణుడిని అందరిని అడిగాడు, ఏమిటిది ఈ రకంగా చేస్తున్నారంటే, ఇంద్ర యాగం చేస్తాం కృష్ణ. ఎందుకంటే ఇంద్రుడికి మేము పెద్ద యాగం చేస్తే పచ్చికలకి అన్నిటికీ జలమే ఆధారం కదా. కాబట్టి ఆయన మాకు బాగా వర్షాలు ఇస్తాడు. కాబట్టి అందువల్ల మేము చేస్తున్నాం అన్నట్టు. ఈయన అన్నట్ట ఇదంతా మూఢాచారం, ఇది ఆయనే చేయటం ఎందుకు? కాబట్టి మీరు వరుణుడు మొదలైన దేవతలందరూ కూడా వాళ్ళ విధులు నిర్వహించడానికి చేస్తున్నారు. అది వాళ్ళ పని, నీకోసం ప్రత్యేకంగా చేయట్లేదు. కాబట్టి మీరు దీన్ని మానేసి మీరేం చేస్తారంటే, ఎవరు మీకు జీవనాధారం? పశువులు. మీకు పచ్చగడ్డి అంతా ఇచ్చేది ఈ గిరి, గోవర్ధన గిరి. మీరేం చేస్తారంటే ఆ డబ్బు దానికి వేస్ట్ చేయకుండా మీరు చక్కగా ఈ పశువులను ప్రార్థించండి, పశువులకు పూజలు చేయండి, చక్కటి మేత పెట్టండి, ఈ గోవర్ధన గిరిని పూజ చేయండి. అవి మీకు ఉపయోగపడేవి. అందుకని ఎక్కడో ఉన్న ఇంద్రుడు ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు, ఆయన వర్షం కురిపించాడు, ఆయన చేయటం ఏంటి అని ఈయన అన్నాడు. దీంట్లో వెనకాల ప్రణాళిక ఉంటుంది అన్నాడు. ఈ మాట అనేసరికి నందుడికి కొడుకే చెప్తే అదే, సాక్షాత్ భగవంతుడి రూపంలో ఉన్నాడుగా. ఆయన ఏం చేశాడు? అలాగే అన్నాడు, మానేసి ఏం చేశారు? చక్కగా వాళ్ళు పెద్ద పూజ చేశారు. ఆ గిరికి పూజలు చేశారు, అర్చన చేశారు. ఈ ఉన్నాయి కదా, ఈ గోవులు గోవత్సాలు, వీటన్నిటికీ చక్కగా కడుపు నిండా అన్నం పెట్టి వీటన్నిటిని పూజించి వాటికేమో కాళ్ళకి పసుపు రాసి మెడలోనేమో ఇది వేసి దండ వేసి చక్కగా పూజించారట వాళ్ళకి. ఆయనేమో ఆ లీలాగానాలు చేశాట. యాగం సమాప్తమైంది, చక్కగా జరిగిపోయింది. దేవేంద్రుడికి తెలిసింది ఈ విషయం. ప్రతి సంవత్సరం నాకు అక్కడ యాగం చేసి నాకు హవిష్య ఇచ్చేవాళ్ళు గోపాలరు యాదవులు. ఈ సంవత్సరం చేయలేదు, ఏంటి వీళ్ళకి ఇంత ఒళ్ళు కొవ్విందా? ఈ గొల్లవాళ్ళు పాలు పెరుగు నెయ్యి తాగి మదించి భయభక్తులు లేకుండా పోయారు వీళ్ళకి ఏమైనా సరే వాళ్ళని మనం వీళ్ళ విషయం చూడాలనుకున్నట్ట. నేను వజ్రాయుధంతో పర్వతాలు రెక్కలే కొట్టినవాడు నేను, అలాంటి నాకు పూజ మానేస్తారా ఈ యాదవులు? ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఈ మూర్ఖులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. బుద్ధి చెప్పి పిలిచాడు, ఏదైనా పిలిచాట వాళ్ళని. పిలిచి వాళ్ళిద్దరిని కూడా ఆయన చేతి కింద ఉన్న వాళ్ళందరినీ కూడా మీరందరూ వెళ్ళి వాడి పేరు ఏంటంటే సంవర్తకులు అనబడే మేఘ గణం, అది సంవర్తకులు అనే మేఘ సముదాయం. ఆ సముదాయాన్ని పిలిచి ఆయన చేతిలో ఉంటుంది, ఆయన కంట్రోల్లో ఉంటుంది. మీరేం చేస్తారంటే వెళ్ళి పెద్ద వర్షం, రాళ్ల వర్షం కురిపించండి. ఆ పెద్ద రాళ్ల వర్షానికి, ఇప్పుడు ఈ మధ్య మనకు కురుస్తున్నాయే, ఆ పెద్ద రాళ్ల వర్షానికి ఆ గోపికలు గోపవారు అందరూ చచ్చిపోవాలి. అక్కడ పరిస్థితి అంతా కల్లోలం అయిపోవాలి. వీళ్ళు నామాటే కాదంటారా అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. సరే, ఆ మేఘాలు పెనుగాలతో విజృంభించాయి, వెళ్ళాయి. రాళ్ల వంటి వడగళ్ళు కురిపించాయి, ఏనుగు తండాల వంటి ధారలతో కుంభవృష్టి కలిసింది. అంతా జలమయం అయిపోయింది, బీభత్సం అయిపోయింది.
మనం చూస్తున్నాం రోజు టీవీలో. అంత ఘోరంగా తయారైపోయింది. వీళ్ళందరూ కలిసి కృష్ణుని దగ్గరికి చేరారు. గోవులు గోపికలు వీళ్ళందరూ. ఏమిటి వర్షం ఏంటి తగ్గట్లేదు, గోవులు కొన్ని చచ్చిపోతున్నాయి, అందరికీ దెబ్బలు తగులుతున్నాయి, బతకడం కష్టం, ఇంకా ఇంకా ఇలాగే కనుక కూర్చేటైతే ఇంకొక రోజు 2 రోజులు అందరం చచ్చిపోవడం కూడా ఖాయం అనే పరిస్థితిలో వీళ్ళందరూ వచ్చారు. ఆయన దగ్గరికి చేరారు. సరే, ఆయన ఆలోచించుకున్నాడు, ఇది ఇంద్రుడి వల్ల జరిగిందని అనుకున్నాడు. ఆయన గర్వం అణచాలి అనుకున్నాడు. మీరెవరు భయపడకండి, మీరందరూ మీ మీ సామాన్లు తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? గోవర్ధన గిరి దగ్గరికి. పక్కన మనకి పెద్ద పర్వతం ఉందిగా, ఆ పర్వతం దగ్గరికి రండి అన్నట్టు. పర్వతం దగ్గరికి వస్తే అట్లా పర్వతం మీద పైకి వెళ్తే ఇంకా ఎక్కువ దెబ్బ తగులుతుంది. వాళ్ళకి అర్థం కాల ఎందుకు రమ్మన్నాడు అని. వీళ్ళు పర్వతం మీదకి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ఏం చేశాడు, ఈ గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఓ చిన్న చెట్టుని ఎత్తినట్టు ఎత్తేసాడు. అది చిన్న రాయిని ఎత్తేసాడు. ఎత్తితే ఏమవుతుంది, గోవర్ధన గిరి ఎప్పుడు చిటికిన వేలుతో పైనంతా గిరి ఉంటుందో కిందంతా ఖాళీయే కదా, ప్రొటెక్షనేగా, ఫుల్ ప్రొటెక్షన్. పైగా అది పెద్ద గిరి, ఎంతమంది అయినా ఉండొచ్చు కింద. అందరినీ రమ్మన్నాడు, దీని కిందకి రండి అన్నాడు. అని వాళ్ళు సంకోచిస్తున్నారట. సంకోచిస్తుంటే వాళ్ళతో చెప్తున్నాడు, బాలుండేతడు కొండ దొడ్డది మహాభారంబు శైలింపగా జాలండో అని దీని క్రింద నిలువని శంకింపగా బోల. ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రము పైబడ్డ నాకేలల్లాడదు బంధులారా నిరుడీ క్రిందన్ ప్రమోదములు. మొత్తం భూమి అంతా వచ్చి పడినా సరే, ఆకాశంలో ఏం జరిగినా సరే, వర్షం ఇంకా ఎంత వచ్చినా సరే ఏం తిరుగులేదు, ఇది ఇలాగే ఉంటుంది. మీరు మటుకు చక్కగా కిందకు వచ్చి సర్దుకుని కూర్చోండి. వాళ్ళందరూ వచ్చారు, గోవులు తోలుకున్నారు, కిందకు వచ్చారు. ఈయనేమో గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్న ఆ ఛాయిలో దాని కింద ఈ గోవులు గోపబాలు గోపికలు అందరూ కూడా, గోపికలు అందరూ కూడా వచ్చి చక్కగా సేద తీరారు. ఆ వర్షం మట్టుకు అలా కురుస్తూనే ఉంది. ఎన్ని రోజులు కురిసింది? 7 పగళ్ళు 7 రాత్రులు కురిపించాట. ఆయనకి పట్టుదల వచ్చింది ఇంద్రుడికి. 7 పగళ్ళు 7 రాత్రులు కురిపించాట. కానీ ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు, అందరూ చక్కగా లోపల కూర్చున్నారు. ఆయన కూడా అహోరాత్రాల పర్వతాన్ని అలాగే పట్టుకున్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు, దింపేస్తాడో అని చూశాడు, ఏం దింపలా. అర్థమైంది ఇంద్రుడికి. అక్కడి నుంచి ఇక ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన వ్యూహం దెబ్బతిన్నందుకు ఖిన్నుడయ్యాట. వానం వెలిసింది, ఆ గగన మండలం అంతా తేజోమయమైంది. అప్పుడు ఈ గిరిధర గోపాలుడు, మనం గిరిధరుడు అంటూ ఉంటాం, గోవర్ధన అని పేరు పెట్టుకుంటాం, ఇవన్నీ దీని నుంచి వచ్చినవే. గోవర్ధన గిరిని ఎత్తినవాడు, గోవర్ధనం అది పర్వతం, పర్వతం పేరు అది. అలాగే గిరిధరుడు, గిరిని ధరించినవాడు, ఈ పేర్లన్నీ ఆయనకు అందువల్ల వచ్చాయి. సరే, వాళ్ళ ఆ పేర్లు వచ్చి వీళ్ళందరూ కూడా ఇక వెళ్ళిపోండి, ఎప్పుడైతే వర్షం తగ్గింది వీళ్ళందరూ వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఏమి తెలియనట్టుగా కిందకి దింపాడు. అమాయకుడిలా నుంచున్నట్టు. పైనుంచి దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. అద్భుత ఆ చర్యలను చూసి అందరూ ఆనందించారు. శ్రీనందుడితో ఇలా అన్నట్టు వాళ్ళంతా గోపాలకులు, కన్నులు తెరవని కడు చిన్న పాపడై దాన విచను బాలి త్రావి చంపే పోతన్ని 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలదన్నే శకటాసురుణ్ణి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తి మెడపట్టుకుని కూల్చి మృతిని చేసే తల్లి వెన్నెలకును తన రోలగట్టిన కొమరుడై ముద్దుల కూలె నేర్చి బసుల గ్రేపుల గాచుచు బకుని చీరే వెలగతో వత్సదైత్యుని వ్రేసి చంపే సబలుడై కరదైత్యుని సంహరించే ఇతడు కేవలము మనుజుడే ఎంచి చూడాలి, మానవుడేనా ఇతను? ఏమిటి ఇలా ఉన్నాయి? ఇప్పుడు ఎంతమందిని చంపాడండి? పోతన, శకటాసురుడు, తృణావర్తుడు, యక్షులు, వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు, ఇంతమందిని చంపాడు. ఇప్పుడు 6 ఏళ్ళ వయసు. ఈ 6 ఏళ్ల వయసులో ఇంతమంది వాడు పంపిన వాళ్ళందరినీ కూడా, కంసుడు పంపిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని చంపేసి వీళ్ళందరినీ రక్షించాడు. అక్కడి నుంచి ఇదే కాకుండా బలరాముడి చేత ప్రలంబాసుని చంపించాడు. కాబట్టి నీ సామర్థ్యం తెలుసుకోలేక పొరపాటు నీ పని చేశానయ్యా అంటున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు అర్థమైంది. కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేశాడు ఇంద్రుడు? ఇదంతా అయిపోయాక కామధేనువుని తీసుకొచ్చాడు. కామధేనువుని తీసుకుని వచ్చాడు ఈయన దగ్గరికి. చూసి కామధేను అంటోంది. ఇప్పుడు ఈయన కాళ్ళ మీద పడ్డాడు ఇంద్రుడు. కామధేను అంటుంది, ఏమంటుంది? దేవా, నీకు పరమ దైవతవి. ఎందువల్ల? ఆవిడ కూడా గోవేగా. మా గోవులందరికీ కూడా నువ్వు పూజలు చేయించి మా గోజాతికి మాకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చావు. అప్పటి నుంచి గో పూజ అనేది బాగా అందరూ చేయటం మొదలెట్టారు. మాకు అందరికీ శాశ్వతమైన కీర్తినిచ్చావు.
కేవలం ధేనువులు, బ్రాహ్మణులు, సాధువులు, దేవతలు వీరి యొక్క శ్రేయస్సే నీకు ముఖ్యం. అందుకనే గోబ్రాహ్మణేభ్యో శోభం భవతి. గోవులు, బ్రాహ్మణులకి ఆయనంటే ఇష్టం. ఆయన వాళ్ళని చూడమని చెప్తాడు ముందు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. కాబట్టి నమస్కారం చేసి ఈ భూభారాన్ని నివారించడానికి నువ్వు వచ్చావని చెప్పి అక్కడి నుంచి మాకు ఇంత శక్తిని ఇచ్చావు కాబట్టి, మాకు ఇంత వాల్యూని ఇచ్చావు కాబట్టి, ఆనాటి నుంచి ఈ కృష్ణుడికి గోవిందుడు అనే నామం వచ్చింది. గోవులకి ఒక విలువనిచ్చినవాడు, గోవులను పూజ చేయమని చెప్పినవాడు, రక్షించినవాడు, గోవులతోనే తిరిగినవాడు, ఇవన్నీ చేశాడు కాబట్టి కృష్ణుడికి గోవిందుడు అనే ఒక పేరు వచ్చింది. సో ఈ రకంగా అది కూడా అయింది. అయిపోయిన తర్వాత ఒక నందుడు ఒక ఏకాదశి పుణ్యదినాన ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ విష్ణు పూజ చేసి తెల్లారితే ద్వాదశి ఆ స్నానం చేయడానికి నదిలో దిగితే వరుణుడు భృత్యుడైనటువంటి అసురుడు ఒకడు నందరాజును పట్టుకుని వరుణుని పట్టణానికి లాక్కుపోయాట. అందరూ ఏడుస్తున్నారు, దిగాడు బడుగులో రావట్లేదు. ఇచ్చి ఈయనకి చెప్పారట, ప్రభు ఇలా జరిగిందన్నారట. ఈయన బయలుదేరి ఆ వరుణుడి దగ్గరికి వెళ్ళాట. వరుణ లోకానికి వెళ్ళాట. ఏకంగా వరుణలోకానికి వెళ్తే వరుణుడు చూసి నమస్కారం పెట్టి, నువ్వు రావటం వల్ల నాకు ఆనందంగా కలిగింది, పొరపాటు జరిగింది, నందరాజుని నీకు అప్పగిస్తున్నావు అన్నట్టు. సో కృష్ణుడు ఆ వరుణ లోకానికి వెళ్ళి నందుని తీసుకొచ్చాడు. ఆయనకి ఏమి ఇరగనట్టే ఉన్నట్టు ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఒకసారి కృష్ణుడికి పరంధామ దర్శనం వీళ్ళందరికీ చేయాలనిపించింది. వరుణలోకాన్ని చూపించాడు నందుడికి కదా. ఈ గోపాలకి, గోపబాలికలకి, గోపికలకి అందరికి కూడా పరంధామ దర్శనం చేద్దామని అనుకున్నట్ట. వచ్చి సామాన్యంగా ఉన్నవాడు ఒక రోజున వాళ్ళందరినీ తీసుకెళ్ళి బ్రహ్మకుండానికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఒకసారి ముంచి తీసేట. ఒకసారి వీళ్ళకి విష్ణుమాయ అంతా పోయి బ్రహ్మ సమాధి స్థితి వచ్చిందిట. అక్కడ వీళ్ళు ఆ పరంధామాన్ని, విష్ణు ఎక్కడైతే ఉంటాడో ఆ లోకాన్ని చూశారటండి వీళ్ళందరూ. ఆనాడు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విష్ణు లోకాన్ని ఒకసారి భూమిలో ముంచి లేపితే వాళ్ళు కనపడేది. ఆ విష్ణుమాయ తొలిగి మళ్ళీ అయిపోగానే మళ్ళీ మామూలు 2 నిమిషంలో మళ్ళీ మొదలు. ఈ రకంగా ఆయన లీలలన్నీ ప్రదర్శిస్తూ పెరుగుతున్నాడు కృష్ణుడు. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ కిందటి జన్మల్లో, కిందటి యుగాల్లో భగవంతుని పొందటానికి కోరుకున్న వాళ్ళందరూ కారణ జన్ములు. వాళ్ళంతా కూడా భక్తులు. వాళ్ళ యొక్క శాప నివృత్తి కోసం కొంతమంది ఉన్నారు, ముక్తి కోసం కొంతమంది వచ్చారు. భూమి మీద ద్వాపరయుగంలో కావాలని అవతరించారు వాళ్ళు. ఈ గోవులు, గోపికలు వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళు. నందుడు, యశోద మనం చెప్పుకున్నాం కదా. ఆ లీలా వినోదాలన్నింటినీ చూపించినటువంటి ప్లేస్ ఆ బృందావనం, ఆ నందనవనం. ఈ రకంగా సాగుతోంది. అక్కడ దుష్ట శిష్యరాశనం కోసం వచ్చిన ఆయన, ఇక మనకు తెలియదు ఏముందో, యమునా నది తీరం అంటే మనం చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. అసలు యమున అనే మాట రాగానే, కృష్ణుడు అనే మాట రాగానే, బృందావనం అనే మాట రాగానే మైమరిచిపోతారు అందరూ. యమునా తీరమున సంధ్యా సమయమున 1000 కనులతో రాధ వేచి ఉన్నది కాదా. ఒక చక్కటి పాట మనం చిన్నప్పటి నుంచి వినే పాట. మన సినిమాల్లో ఎలాంటిది అంటే బృందావనం, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులు మొరలు ఆలకించ రారా కృష్ణయ్య. కుంటివాడిని నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం, అందరికీ అభయమిచ్చు సన్నిధానం దేవుని సన్నిధానం. అక్కడ ఎవరు ఉండరు, కష్టం అనేది ఉండదు ఎవరికి. ఆ రక్షణ, అట్లాంటి రక్షణ అది భగవంతుని యొక్క పరిస్థితి, భగవంతుని యొక్క దయ, అపారమైన కరుణ. ఆ కరుణని మనం అందుకోవాలి తప్ప ఆయనకేం లిమిటే ఉండదు వాళ్ళకి. కాబట్టి ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకంగా వచ్చి అక్కడ పుట్టి ఆ బృందావనంలో, ఆ వేపల్లిలో, ఆ యమున ఒడ్డున అవన్నీ ఈ లీలలన్నీ చూసి చరితార్థులయ్యారు. సో మరి నాకు ఇంకా చెప్పాలని ఉంది, కానీ ఇప్పటికే 8:50 అయింది. ఇంకా కృష్ణలీలలు కొన్ని ఉన్నాయి. ఉన్న విషయం ఏంటంటే మీకు చెప్పాలి, ఈ నెలాఖరితో దీన్ని క్లోజ్ చేయాలి. వచ్చే నెలలో ఒకటే పెట్టుకుంటాం. ఎందుకంటే 10వ తారీఖు నుంచి మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళటం మొదలెడతారు. కాబట్టి వచ్చే నెలలో ఒక వారమే ఉంటుంది. అది ఆఖరిది రుక్మిణీ కళ్యాణం మా ఇంట్లో పెడతాం. ఇది మిగతావన్నీ కవర్ చేయాలి. భాగవతం చాలా పెద్దది. మామూలుగా అయితే భాగవతం చెప్పడానికి 200 గంటలు కావాలి. అంటే 100 ప్రవచనాలు చెప్పుకోవాలి. నేను అలా చెప్పా విశాఖపట్నంలో. కొన్ని సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే మధ్యలో కోవిడ్ వచ్చింది. కానీ ఇక్కడ చెప్పాలని ఉంది, కానీ మనకంతా టైం కన్స్టెంట్.